Okay, so what is administration? Before we move into public administration, let's try to understand what is administration. Administration అంటే ఏంటి మీనింగ్? యాడ్ ప్లస్ మినిస్ట్రీ అంటే అర్థం ఏంటి? టు సర్వ్. ఇట్ మీన్స్ టు సర్వ్. అడ్మినిస్ట్రేషన్లో 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి? పర్పస్, కోఆపరేటివ్ యాక్షన్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, దిస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ని మీరు ఎవరైనా డిఫైన్ చేయాలి అంటే సింపుల్ గా ఒకే ఒక్క సెంటెన్స్ లో మీరు డిఫైన్ చేయొచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టువర్డ్స్ ఏ కామన్ గోల్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎనీథింగ్ యూ టేక్ హెల్త్ డిపార్ట్మెంట్. హెల్త్ డిపార్ట్మెంట్ ఏమో ఒక గోల్ సెట్ చేసుకుంది. గోల్ ఏంటి? అందరికీ COVID-19 వ్యాక్సిన్ అందాలి. సో పర్పస్ ఈజ్ సెట్. ఇనాక్యులేట్ ఎవ్రీవన్. ఇనాక్యులేట్ అంటే వ్యాక్సినేట్ చేయడం. ఇనాక్యులేట్ everyone. This is the purpose. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పర్పస్ సెట్ చేసిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న చాలా మంది ఎంప్లాయీస్ పైనుంచి కింద వరకు ఆల్ లేయర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ దే కమ్ టుగెదర్. దే ప్లాన్ అండ్ దెన్ దే ఎగ్జిక్యూట్. ఏంటి దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు? ఇనాక్యులేషన్. ఇనాక్యులేషన్ అంటే వ్యాక్సినేట్ చేయడం. అందరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ దిస్ యాక్షన్, కంబైన్డ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఈస్ కాల్డ్ కోఆపరేటివ్ యాక్షన్. టుగెదర్ దీస్ two, defining a purpose and moving towards that purpose in a cooperative manner is called administration. If it happens in public domain, public administration. If it happens in private domain, private administration. గవర్నమెంట్ సెగ్మెంట్లో పాలసీ ఇంప్లిమెంటేషన్లో చేస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. లేదా ప్రైవేట్ సెక్టర్లో ప్రాఫిట్ ఓరియంటేషన్ కోసం లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు సెట్ చేసుకున్న ఆర్గనైజేషన్ గోల్ కోసం వాళ్ళు చేసేదాన్ని ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు ఏమైనా డౌట్స్ లాగా అనిపిస్తే అడగొచ్చు. ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో. కొంతమంది బిగినర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏమైనా డౌట్ లాగా అనిపిస్తే అడగొచ్చు. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హ్యావింగ్ ఎ పర్పస్ అండ్ దెన్ కోఆపరేటివ్ యాక్షన్, అంటే టీమ్ వర్క్ లాంటిది అనమాట. కోఆపరేటివ్ యాక్షన్ టువర్డ్స్ దట్ పర్పస్. ఆ పర్పస్ని అచీవ్ చేయడానికి మనం చేసే యాక్షన్ని అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి మనం అనొచ్చు. యూ హ్యావ్ 2 categories, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీకు తెలిసిందే, గవర్నమెంట్ సెగ్మెంట్. ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్ సెగ్మెంట్. అయితే జనరల్గా ఇది మనం సబ్జెక్ట్ లాగా చదువుకునేటప్పుడు ఇంత డీప్గా మీనింగ్ ఉంటుందని తెలుసు. కానీ కామన్ లాంగ్వేజ్లో మనం అడ్మినిస్ట్రేషన్ని ఏ పర్పస్కి వాడతాం? చూడండి ఇలాగా, ఎ బాడీ ఆఫ్ పర్సన్స్ ఇన్ చార్జ్ ఆఫ్ అఫైర్స్. అంటే అర్థం ఏంటి? దీని అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటున్నారో అంటారు. ఎవరు అడ్మినిస్ట్రేటర్స్ ఇయరా అంటారు. అంటే ఎవరు? పీపుల్ ఇన్ చార్జ్ ఆఫ్ అఫైర్స్. అంటే విషయాలు మొత్తం ఒక పర్టికులర్ ఫంక్షన్ని చూసుకునే పీపుల్ని కూడా మనం అడ్మినిస్ట్రేషన్ జనరల్గా అంటూ ఉంటాం. అందుకే ఇక్కడ రాస్తారు ఇన్ కామన్ పార్లెన్స్, నార్మల్ లాంగ్వేజ్లో అడ్మినిస్ట్రేటర్స్ ఈ వ్యవహారాలన్నీ వాళ్ళే చూసుకుంటారు. దే ఆర్ అడ్మినిస్ట్రేటర్స్. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ సైన్స్, it itself is a branch of study. It's a discipline. Just like your political science, anthropology, it is a science. It is a subject in itself. దానికి వాడతాం. అండ్ ఇది చూడండి, the sum total of work undertaken to implement a policy or produce goods and services. You have a policy. A policy, for example, the policy is to have universal or completely polio free India. పోలియో లేకుండా ఉన్న ఇండియాని తయారు చేయడం మన పాలసీ పర్పస్ పెట్టుకున్నాం. అండ్ ద సమ్ టోటల్ ఆఫ్ ద ఎంటైర్ వర్క్ టేకెన్ టువర్డ్స్ అచీవింగ్ దట్ గోల్. ఆ గోల్ అచీవ్ చేయడానికి మొత్తం వాళ్ళు గోల్ సెట్ చేసుకోవడము, స్టాఫింగ్ చేసుకోవడము, ఇంప్లిమెంట్ చేయడము, మానిటర్ చేయడం, ఎంటైర్ థింగ్, ద సమ్ టోటల్ ఆఫ్ ద ఎంటైర్ వర్క్ కెన్ ఆల్సో బి కాల్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. యూ కెన్ ఆల్సో సింప్లీ సే ఆర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్. నీకు టీం ఉంది, టీంలో ఉన్న వాళ్ళని మనం మేనేజ్ చేయడం.
వర్క్ ఎలా చేస్తున్నారో చూడడం, అడ్మినిస్టర్ చేయడం. ఈవెన్ దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్. ఇది నార్మల్ లాంగ్వేజ్, డోంట్ కోట్ దెమ్ ఇన్ ది ఎగ్జామ్. జనరల్గా మనం అనుకునేది ఇది. ఎగ్జామ్లో మీరు డెఫినేషన్ రాయాలంటే ఈ రెండు పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ టు డిఫైన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ జనరల్, దీస్ టూ ఆర్ ది ఎసెన్షియల్ వర్డ్స్. పర్పస్ ఈజ్ ఎ మస్ట్, కోఆపరేటివ్ యాక్షన్ ఫాలోస్ ఇట్. ఫస్ట్ పర్పస్ డిఫైన్ అయిన తర్వాత దెన్ యూ హ్యావ్ cooperative action. Cooperative action is nothing but teamwork. Okay, bringing together of different set of people towards a common goal. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇట్స్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది. సో కామన్ గోల్, లెట్ us say కామన్ గోల్ ఈజ్ టు ప్రొవైడ్ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోచింగ్. ఇది కామన్ గోల్ అనుకోండి. సో ఇది పర్పస్ అయిపోతుంది. దిస్ బికమ్స్ పర్పస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అవుతుంది. సో ఈ గోల్ అచీవ్ చేయడానికి దేర్ ఈజ్ ఎ డైరెక్టర్ విచ్ ఈస్ మీ, అండ్ దేర్ ఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, marketing department, right? So marketing and sales tries to get admissions, faculty provides coaching to them, and other staff supports them in terms of providing infrastructure, internet, app, everything else. So ultimate ga all these things okalto okalu cooperate cheskoni the ultimate goal is to provide UPSC civil services coaching. So this can be called private administration. ఇదే సిచ్యువేషన్ మీరు గవర్నమెంట్ అప్లై చేస్తే ఇట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎనీ డౌట్స్? నౌ కెన్ యూ డిఫైన్ వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? కెన్ యూ డిఫైన్ వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్? ఎవరైనా సరే డౌట్స్ ఉంటే అడగండి. ఎగ్జాంపుల్స్ ఆర్ ఏ మస్ట్. ఇట్లాంటి సబ్జెక్ట్లో మీకు సబ్జెక్ట్ అర్థమైంది అని ఎగ్జామినర్కి తెలియాలి అంటే యూ హ్యావ్ టు కోట్ ఎగ్జాంపుల్స్ జనరలీ ఫ్రమ్ పబ్లిక్ స్పేస్, గవర్నమెంట్ స్పేస్ నుంచి, గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి, గవర్నమెంట్ పాలసీస్ నుంచి మీరు ఎగ్జాంపుల్స్ కోట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఐడియల్గా యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ గ్రిప్ ఆన్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్. డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద, డిఫరెంట్ గవర్నమెంట్ పాలసీస్ పైన అవగాహన ఉండాలి. అవగాహన ఉండేటప్పుడు ఇట్ బికమ్స్ ఎ లాట్ మోర్ ఈజీ ఫర్ యూ. ఎగ్జామ్లో మీరు కోట్ చేయగలుగుతారు. Can I move on? Make it interactive. Okay. Now let's come to public administration. Administration ante chusam. Now specifically what is public administration? Definition you know, having a purpose and making an effort towards achieving the purpose through cooperative action. Cooperative action ద్వారా ఆ పర్పస్ ని అచీవ్ చేయడానికి చేసే ప్రయత్నం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. చూడండి, ఇట్ ఈస్ ది స్టడీ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఏజెన్సీస్ దట్ క్యారీ అవుట్ పబ్లిక్ పాలసీస్ in order to fulfill the state purposes in the public interest. In the public interest అంటే అర్థం ఏంటి? ప్రజల ప్రయోజనాల కోసం. స్టేట్ పర్పసెస్ అంటే ప్రభుత్వం ఏవైతే ఆబ్జెక్టివ్స్ పెట్టుకుందో ఆ పర్పసెస్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ పబ్లిక్ పాలసీస్ ని క్యారీ అవుట్ చేయడం, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంప్లిమెంట్ చేయడం. బేసికల్గా ఇఫ్ యూ సీ ఎనీ గవర్నమెంట్, what are the three organs of the government? మీరు పాలిటీలో నేర్చుకుంటారు. what are the three organs of the government? Judiciary, executive, legislature. Judiciary, executive, legislature. మీరు ఎప్పుడు విని ఉంటారు judiciary, executive and legislature. బాగానే ఉంది. జనరల్గా if someone asks you what is the purpose of each organ, సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు మనం?
లెజిస్లేచర్ యొక్క పర్పస్ ఏంటి? టు మేక్ లాస్, చట్టాలు చేయడం. మరి ఎగ్జిక్యూటివ్ యొక్క పర్పస్ ఏంటి? టు ఇంప్లిమెంట్ లాస్. మరి జుడిషియరీ యొక్క పర్పస్ ఏంటి? టు ఇంటర్ప్రెట్ లాస్ ఇన్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్. సింపుల్ గా అంటే లా అనే పదాన్ని ఉపయోగించి మూడింటి యొక్క పర్పస్ ని మనం డిఫైన్ చేయొచ్చు. లెజిస్లేచర్ యొక్క పర్పస్ చట్టాలు చేయడం, ఎగ్జిక్యూటివ్ యొక్క పర్పస్ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం, జుడిషియరీ యొక్క పర్పస్ చట్టాన్ని ఇంటర్ప్రెట్ చేయడం. ఇంటర్ప్రెట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఏదన్నా కేసు వచ్చింది అనుకోండి జుడిషియరీ ముందు, బట్ జుడిషియరీ ఏం చేస్తుంది? ఆయనకు అనిపించిన దాని ప్రకారం జడ్జి గారు తీర్పు ఇవ్వరు కదా. హీ హ్యాస్ టు లుక్ ఎట్ ది లా. హీ షుడ్ సీ వాట్ ద లా సేస్. చట్టం ఏం చెప్తుందని చూస్తాను. అది చూడడాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం. చట్టాన్ని చదివి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకోవచ్చు. మన అండర్స్టాండింగ్ అనేది వ్యాలిడ్ కాదు, జడ్జి గారి అండర్స్టాండింగే వ్యాలిడ్, లీగల్. వాళ్ళ అండర్స్టాండింగే చెల్లుతుంది. సో దాన్ని ప్రాపర్గా ఇంటర్ప్రెట్ చేయడానికి అవసరమైన సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్ జడ్జి గారికి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు చదివి దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు, ఇంటర్ప్రెట్ చేసి తీర్పునిస్తారు. ఇది మనకు తెలిసిందే. దీనికి ఒక్క స్టెప్ ముందుకెళ్దాం. లెజిస్లేచర్లో ఎవరుంటారు? హూ ఆర్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్? పొలిటీషియన్స్ ఉంటారా? ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారా? పొలిటీషియన్స్. లెజిస్లేచర్ లో ఉండేది ఎవరు? పొలిటీషియన్స్. ఎగ్జిక్యూటివ్ లో ఎవరు ఉంటారు? అలాంగ్ విత్ పొలిటీషియన్స్. మీరు అనొచ్చు సార్ మినిస్టర్ వీళ్ళు కూడా పొలిటీషియన్సే కదా. ఎగ్జాక్ట్లీ. అలాంగ్ విత్ పొలిటీషియన్స్ మేజర్ వర్క్ ఆఫ్ ఎవరు చేస్తారు? బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ అంటే ఎవరు? మీ సివిల్ సర్వెంట్స్. సింపుల్ గా కెన్ ఐ సే సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్స్ ఒక్కలే కాదు, ఇంకా ఉంటారు. అంటే ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ లే కాకుండా ఎంటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యూరోక్రాట్స్ అని చెప్పి మనం అంటాం. సివిల్ సర్వెంట్స్ అని సింపుల్ గా చెప్తున్నాం. ఇప్పుడు కెన్ ఐ సే ద వర్క్ ఆఫ్ పొలిటీషియన్స్ ఈజ్ టు మేక్ లా అనొచ్చా? లెజిస్లేచర్ వర్క్ ఏంటి? టు మేక్ లాస్ అని చెప్పాను. మరి లెజిస్లేచర్ లో ఉండేది ఎవరు? పొలిటీషియన్సే కదా. సో ద వర్క్ ఆఫ్ పొలిటీషియన్స్ ఈజ్ టు మేక్ లాస్ అనొచ్చా లేదా? మీరే చెప్పండి. And the work of civil servants is to implement laws. Instead of executive, I will say bureaucrats or civil servants. Their work is to implement laws. Okay. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎల్లో ఉంటుందా, ఈలో ఉంటుందా? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని నేను చెప్పినప్పుడు ఈజ్ ఇట్ మోర్ కన్సర్న్డ్ విత్ ఎల్ ఆర్ మోర్ కన్సర్న్డ్ విత్ ఈ? More concerned with E, sir. More concerned with E. It doesn't mean it's not at all concerned with L. But generally, by the look of it, prima facie, మీకు చూడగానే మీకు అనిపించేది it is more concerned with E, execution. So public administration has to do with execution more than policy making. అంటే policy making మీరు చూసుకోండి, this branch is called political science. అంటే the art of policy making. పాలసీ మేకింగ్ ఎలా చేయాలి, పాలసీని ఎలా ప్లాన్ చేయాలి, అది సస్టైనబుల్ గా ఎలా ఉండాలి, భావి తరాలకు ఉపయోగపడేలాగా ఎలా ఉండాలి. రూల్ మేకింగే కష్టం కదా. రూల్ మేకింగ్ ఏమైనా ఈజీయా? అదే కష్టం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎన్నాళ్ళు పట్టింది మనకి? ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఆల్మోస్ట్ 1946 లో మొదలు పెట్టారు, 49 ఎండింగ్ అయింది, 3 ఏళ్ల పైన పట్టింది. ఇట్స్ చాలా టైం పడుతుంది. దట్ బ్రాంచ్ పొలిటికల్ సైన్స్, ఎగ్జిక్యూషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అయితే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ ఓపెన్ గా మనం ఒకసారి వెళ్దాం, ఓపెన్ గా మాట్లాడదాం. ఇప్పుడు లెట్ us say, సో దేర్ ఈజ్ ఎ పొలిటీషియన్ అని ఎందుకు అంటాం? లెజిస్లేచర్ ఆర్ పొలిటీషియన్స్ హ్యావ్ మేడ్ ఎ పాలసీ. ఒక చట్టాన్ని చేశారు, పాలసీ లేదా లా చేశారు అనుకోండి. And there is a branch of executive
వేర్ యూ హ్యావ్ బ్యూరోక్రాట్స్. వీళ్ళు ఏం చేశారు, ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఓకే, బాగానే ఉంది. లెట్ అస్ సే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ చట్టాలు అనేవి ఎవరి కోసం? అల్టిమేట్ గా ఎవరి కోసం? బ్యూరోక్రాట్స్ కోసం, పొలిటీషియన్స్ కోసం, పీపుల్ కోసం. దే ఆర్ ఫర్ పీపుల్. పీపుల్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతుంది ఎవరు ఇక్కడ? బ్యూరోక్రాట్స్, ఎండిఓలు, ఎంఆర్ఓలు, లోకల్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, మన ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు డూ దే గెట్ ఫీడ్బ్యాక్? ఫీడ్బ్యాక్ వస్తుందా రాదా చెప్పండి? Yes sir, వస్తుంది. They get feedback. Do you think this feedback stays only with bureaucrats? No. Or does it go to policymakers also? Feedback goes to policymakers also? Or does it only stay with Yes. bureaucrats? Bureaucrats ఏం చేస్తారు? ఇమాజిన్ సీఎం గారు ఒక మీటింగ్ పెట్టారు, అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందులో కూర్చున్నారు. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ తో మాట్లాడుతున్నప్పుడు మనం పలానా ప్లాన్ చేసుకున్నాం కదండి, ఎంతవరకు వచ్చిందని సీఎం గారు అడుగుతారు, లేదా పిఎం గారు అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఇలా అయింది సార్, అలా అయింది సార్ అని చెప్తూ ఉంటారు. ఆ చెప్పేటప్పుడు డోంట్ దే షేర్ ద ఫీడ్బ్యాక్? ఆర్ ఆ జిల్లాల్లో వచ్చే ఇష్యూస్ ఏంటి, రైతుల నుంచి ఎటువంటి నిరసనలు వస్తున్నాయి, ప్రజలు ఎటువంటి సమస్యలు చెప్తున్నారు అనే విషయాలు చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. ఈజ్ ఇట్ నాట్ ఫీడ్బ్యాక్? ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, సీఎం గారు లేదా మినిస్టర్స్ హూ ఎవర్ ఆర్ దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ మీటింగ్, ఆ పొలిటీషియన్స్ ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు విల్ దే కన్సిడర్ ద ఫీడ్బ్యాక్ ఆర్ నాట్? ఈ ఫీడ్బ్యాక్ ని కన్సిడర్ చేసి విల్ దే నాట్ ట్రై టు మేక్ సమ్ చేంజెస్ టు ద పాలసీ? అంటే ప్రతిసారి ఇమీడియట్ గా చేయకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దిస్ ఫీడ్బ్యాక్ will also be considered in further policy making. Yes or no? Yes sir. నువ్వు ఒక పర్టికులర్ పర్పస్ కోసం మనం ఒక పాలసీ చేసాం, ఆ పర్పస్ ఫెయిల్ అవుతుంది, మనం అనుకున్నది అవ్వట్లేదు అన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? దే టేక్ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ బట్టి నెక్స్ట్ అమెండ్మెంట్స్. ఫీడ్బ్యాక్ అనేది లేకపోతే అమెండ్మెంట్స్ ఉండవు కదా. కాన్స్టిట్యూషన్ కి అమెండ్మెంట్స్ వచ్చాయి, పాలసీ మనం చేసేసాము అని చెప్పి కూర్చొని ఉంటే కాన్స్టిట్యూషన్ కి ఇన్ని అమెండ్మెంట్స్ వచ్చేవే కాదు కదా. ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చాయి? 100 పైగా అమెండ్మెంట్స్ వచ్చాయి కాన్స్టిట్యూషన్ కి. అమెండ్మెంట్ అంటే అర్థం ఏంటి? అమెండ్మెంట్ దేని నుంచి వస్తుంది? సవరణ దేని నుంచి వస్తుంది? ఫీడ్బ్యాక్ నుంచే కదా. సమ్వేర్ దట్ లా ఈజ్ ఫెయిలింగ్. ఒకప్పటికి సూటబుల్ అయిన ఆ లా ఈ రోజు సూటబుల్ కావట్లేదు. సో ఆ మారుతున్న టైంకి తగ్గట్టుగా మార్పులు వస్తూ ఉంటాయి. డూ వి నాట్ నీడ్ టు ఇన్కార్పొరేట్ దోస్ చేంజెస్? ఎస్. ఆ చేంజెస్ ఇన్కార్పొరేట్ చెయ్యాలి అని ఎలా తెలుస్తుంది ప్రభుత్వానికి? via bureaucrats, because they are at the forefront of implementation చేసేది వాళ్ళు. They know what's happening. They share all these issues with politicians, and politicians who are part of legislature, in fact first government కి వెళ్తుంది, ఎగ్జిక్యూటివ్ వెళ్తుంది, దెన్ ప్రజల ద్వారా కూడా పొలిటీషియన్స్ కి వెళ్తుంది. డైరెక్ట్ గా పీపుల్ అనేది బ్యూరోక్రాట్స్ కే కాకుండా దే ఆల్సో షేర్ ఇట్ విత్ ది రిప్రజెంటేటివ్స్. పొలిటీషియన్స్ కూడా వాళ్ళ యొక్క కన్సర్న్స్ చెప్తారు. So feedback goes to politicians from bureaucrats as well as from people. Ela వెళ్ళిన feedback also plays a role in policy making. Now, can I say bureaucrats also participate in policy making in an indirect way? బ్యూరోక్రాట్స్ పని ఇంప్లిమెంటేషనే కాదు, పాలసీ మేకింగ్ లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది అని నేను చెప్పొచ్చా లేదా? మీరే చెప్పండి. ఈ రకంగా ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా వస్తుంది. రెండవది, నెక్స్ట్ టైం ఒక పాలసీ చేసినప్పుడు దే విల్ ఆల్సో టేక్ ద వ్యూస్ ఆఫ్ బ్యూరోక్రాట్స్, బికాస్ యూ ఆర్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్లో మీరు ఉన్నారు, మీ ఒపీనియన్ చెప్పండి అని వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. సంవత్సరాల తరబడి వాళ్ళు వర్క్ చేసినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ నుంచి ఈ ఇన్సైట్స్ తీసుకొని పాలసీ మేకింగ్ లో దే ఆల్సో ప్లే దేర్ రోల్. అందుకని యూ కెన్ ఆల్సో సే public administration is more concerned with implementation
but you cannot say it is only concerned with implementation and not policy making. So దీనిపైన different scholars had different opinions. Initially, people used to think it is only to do with implementation and nothing to do with policy making. So ఇలా మల్టిపుల్ వ్యూస్ వస్తూ ఉంటాయి. సో లెట్స్ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ ద ఎవల్యూషన్ ప్రాసెస్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎవల్యూషన్ చూసినప్పుడు అవన్నీ చూద్దాం. సో నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఐ వాంట్ యూ టు గివ్ అన్ ఐడియా, ఓవరాల్ బర్డ్ ఐ వ్యూ ఆఫ్ వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్. ఆ వ్యూ మీకు ఇవ్వడం కోసం ఇదంతా చెప్పాను. ఐ హోప్ యూ గాట్ ఇట్. లెట్ మీ కమ్ బ్యాక్. A non-political bureaucracy operating in a political system. దాన్ని కూడా మనం అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అనొచ్చు. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, నాన్ పొలిటికల్ బ్యూరోక్రసీ. బ్యూరోక్రాట్స్ నా పొలిటికల్లా కాదు, దే రైట్ ఎ రిటన్ టెస్ట్. మీలాగే ఎగ్జామ్ రాస్తారు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తారు, దెన్ దే బికమ్ బ్యూరోక్రాట్స్. ఆపరేటింగ్ ఇన్ ఏ పొలిటికల్ సిస్టమ్ బికాస్ దే ఆర్ బాస్డ్ బై, దే ఆర్ మ్యాన్డ్ బై హూమ్? పొలిటీషియన్స్. మ్యాన్డ్ బై, బాస్డ్ బై అనే దానికంటే ఆ సిస్టమ్ లో పనిచేస్తారు. దే వర్క్ విత్ పొలిటీషియన్స్, కన్సర్న్డ్ విత్ బోత్ పాలసీ మేకింగ్ అండ్ పాలసీ ఎగ్జిక్యూషన్. ఇప్పుడే చెప్పాను మీకు, పాలసీ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంప్లిమెంటేషన్, పాలసీ మేకింగ్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ లాస్. సో ఇందులో కూడా పాలసీ మేకింగ్ లో కూడా దే హ్యావ్ దేర్ రోల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దేర్ సజెషన్స్, ఒపీనియన్స్, ఆల్సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. It covers all three branches of government, although tends to be concentrated in the executive branch. Three branches of government ఏంటి? Judiciary, executive and legislature. మూడింట్లో కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, although it is more concentrated in executive. ఎగ్జిక్యూటివ్ అంతా అడ్మినిస్ట్రేషనే, వీటిల్లో కూడా ఆ ఛాయలనే ఉంటాయి. అవి లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఏది కూడా నడవదు. దీన్ని డిఫరెంట్ స్కాలర్స్ ఎలా డిఫైన్ చేశారో చూడండి. ఈ డెఫినేషన్స్ ఇఫ్ యూ కెన్ మగ్గప్ అండ్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ ఓకే, లేకపోయినా పర్లేదు. అట్లీస్ట్ 1-2 డెఫినేషన్స్ ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. బ్లైండ్గా గుర్తుపెట్టుకోమని నేను చెప్పను. మీరు మల్టిపుల్ టైమ్స్ చదివేటప్పుడు, అంటే సబ్జెక్ట్ని ఇంటర్నలైజ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మీకు డెఫినేషన్స్ గుర్తుండిపోతాయి. యూ డోంట్ నీడ్ టు మగ్ దెమ్ అప్ స్పెసిఫికల్లీ, స్పెషల్గా మగప్ చేయక్కర్లేదు. వాల్డో ఏమన్నారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఎ స్పీసీస్ బిలాంగింగ్ టు ద జీనస్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అనే దాంట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక భాగం, విచ్ ఇన్ టర్న్ ఈజ్ అ టైప్ ఆఫ్ కోఆపరేటివ్ హ్యూమన్ ఎఫర్ట్ that has a high degree of rationality. Cooperative human effort, simple word teamwork. Cooperative, ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ హ్యూమన్స్ చేసే ఆ ఎఫర్ట్ that has a high degree of rationality. What is the meaning of rationality? Meaning of rationality ఏంటి చెప్పగలరా ఎవరైనా? Making decisions based on logic, reason, intuition తో చేసేదాన్ని రేషనాలిటీ అన్నారు. ఎందుకు ఇలా చేసావు అంటే నాకు అలా అనిపించింది చేశాను సార్ అంటాం చూడండి, దట్ ఈస్ నాట్ రేషనాలిటీ. ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యూ వై డిడ్ యూ చూజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాజ్ ది పార్ట్నర్ ఇన్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అని అడిగారు అనుకోండి, ఏమో నాకు అలా అనిపించింది సార్, దట్స్ నాట్ రేషనల్ డెసిషన్. నేను ఐ హ్యావ్ గాన్ త్రూ దే ట్రయల్ క్లాసెస్, నాకు క్లాసులు చెప్పే విధానం బాగా నచ్చింది, దేర్ ఫీ ఈజ్ అఫోర్డబుల్, దే ఆర్ ఆల్సో గివింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అని ఒక 4 రీజన్స్ మీరు చెప్పారనుకోండి, నాకు యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 కూడా ఇస్తున్నారు, సీసాట్ కూడా అందులోనే ఉంటుంది, నాకు అన్ని దాంట్లోనే కలుస్తాయి, సో నా లాంగ్ టర్మ్ ప్లాన్కి పర్ఫెక్ట్గా సింక్ అయింది, సో ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అని మీరు చెప్పారనుకోండి, దెన్ దట్ ఈస్ రేషనల్. యువర్ డెసిషన్ హ్యాస్ ఏ లాజిక్ ఆర్ రీజన్. రేషనాలిటీ అంటే మీనింగ్ అది. రేషనాలిటీ అంటే మీనింగ్ అది. అర్థమైందా? యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అండ్ యూ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ ఎ లాజిక్. దాన్ని మనం రేషనాలిటీ అంటాం. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చేసే పనికి ఏముండాలి? రేషనాలిటీ ఉండాలి. అంటే చేసే పనికి లాజిక్ ఉండాలి, రీజన్ ఉండాలి. ఒక పని చేస్తున్నాము, ఒక స్టెప్ తీసుకున్నాము అంటే ఎందుకు తీసుకున్నాము అని అడిగితే చెప్పేలా ఉండాలి. దాని అర్థం అది. దట్స్ హౌ హీ డిఫైన్స్ ఇట్.
It's a cooperative human effort that has a high degree of rationality. Decision making based on facts, decision making based on logic. That is how this person defines it. Herbert Simon defines it. ఈయనేమంటారు? The activities of the executive branches of the national, state and local governments. ఈ సింపుల్ గా చెప్పేశారు. ఇంకా పొలిటికల్ బ్రాంచెస్ తో సంబంధం లేదు, లెజిస్లేచర్ తోని సంబంధం లేదు, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్ యొక్క యాక్టివిటీసే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఈయన డిఫైన్ చేశారు. ది యాక్టివిటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్ ఆఫ్ నేషనల్, స్టేట్, లోకల్ గవర్నమెంట్స్. ఎగ్జిక్యూటివ్ లో ఏమొస్తాయి చెప్పండి? సెంట్రల్ లెవెల్లో పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ is also part of executive, and all bureaucracy, entire bureaucracy, civil servants మొత్తం అంతా వీళ్ళంతా కూడా పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. దెన్ ఈయన చూడండి ఎంత బాగా చెప్పారు. ఫ్రెడరిక్ సి మోషర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ తెలుసా? పెర్హాప్స్ ఇట్ ఈస్ బెస్ట్ దట్ ఇట్ నాట్ బి డిఫైన్డ్. దాన్ని డిఫైన్ చేయకపోవడమే బెటర్, దాన్ని డిఫైన్ చేయకపోవడమే బెటర్ అని చెప్పి ఈయన చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా మీకు, ఎగ్జామ్ లో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే దాన్ని డిఫైన్ చేయడం ఎందుకు, అది ఒకదానికి లిమిట్ అయ్యేది కాదు అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు, బట్ దట్స్ హౌ హీ మెన్షన్డ్ ఇట్. ఇట్ ఈస్ బెస్ట్ దట్ ఇట్ నాట్ బి డిఫైన్డ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ? అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటి, ఆర్గనైజేషన్ అంటే అర్థం ఏంటి, మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటి? దేర్ ఆర్ త్రీ వర్డ్స్. అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం, it deals with what the organization must achieve, the objective. It lays down broad policies. Objective ఏంటి? బ్రాడ్ లెవెల్లో పాలసీస్ ని లే డౌన్ చేయడం అడ్మినిస్ట్రేషన్. అయితే ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? ది అగ్రిగేట్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్స్ అరేంజ్డ్ ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్ టు అచీవ్ ఎ డిజైర్డ్ ఆబ్జెక్టివ్. మేనేజ్మెంట్ అని అర్థం ఏంటి? హౌ ది ఆర్గనైజేషన్ షుడ్ అచీవ్ ది ఆబ్జెక్ట్. మీకు సింపుల్ గా ఒక బొమ్మ వేసి చెప్తాను, చాలా ఈజీ, ఇంకా అర్థం చేసుకోవడానికి కూడా కష్టమేం లేదు. యూ టేక్ he is the CEO of the organization and these three report into the CEO. వీళ్ళ కింద మళ్ళీ there are two people reporting into them. ఇలా రిపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి మళ్ళీ ఇద్దరు ఉన్నారు రిపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, సో వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు మనకి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటన్నాం? పర్పస్ డిఫైన్ చేయడం, పర్పస్ అండ్ పాలసీస్ డిఫైన్ చేయడం అనేది అడ్మినిస్ట్రేషన్ అని చెబితే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే అర్థం ఏంటి? ఇలాంటి స్ట్రక్చర్ క్రియేట్ చేయడం, క్రియేటింగ్ ఏ స్ట్రక్చర్. స్ట్రక్చర్కి ఇంకో పేరేంటి? హైరార్కీ. ఎవరి తర్వాత ఎవరు, ఎవరికి ఎవరు రిపోర్ట్ చేస్తారు, ఎవరితో ఒక ఎంప్లాయీకి ఇంకో ఎంప్లాయీకి ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది అని క్రియేట్ చేయడం అనేది ఆర్గనైజేషన్. ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఎవరితో ఎవరు చేస్తారని. తర్వాత స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత లోపల ఎవరుంటారు? స్ట్రక్చర్ లోపల ఎవరున్నారు చెప్పండి? హూ ఆర్ దే? ఎవరు వీళ్ళంతా? పీపుల్, ఎంప్లాయీస్. వాళ్ళెవరు? ఎంప్లాయీస్. మరి వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయాలా లేదా? దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే స్ట్రక్చర్ క్రియేట్ చేసి, క్రియేట్ మెన్, ఫిల్ దెమ్ విత్ పీపుల్. యూ క్రియేట్ ఎ స్ట్రక్చర్. లెట్స్ సే ఎల్టీఎక్స్ క్లాసెస్ తీసుకోండి, ఆ పర్పస్ డిఫైన్ అయిపోయింది. తర్వాత స్ట్రక్చర్, ఓకే, ఒక డైరెక్టర్ ఉంటారు, తర్వాత ఫ్యాకల్టీ ఉంటారు, అకాడమిక్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే స్టూడెంట్ ఇష్యూస్ చూసుకునే వాళ్ళు ఒకరు, సాఫ్ట్వేర్ ఇష్యూస్ చూసుకునే వాళ్ళు ఒకరు, టెస్ట్లు పెట్టడానికి హెల్ప్ చేసే వాళ్ళు ఒకరు, అలాగే
అడ్మిషన్స్, పేమెంట్స్, మార్కెటింగ్ చూసే వాళ్ళు ఒకరు, ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ డిఫైన్ చేసేసాం. ఇందులో ఏ 2 డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తాయి. ఫ్యాకల్టీతో కలిసి వర్క్ చేసేది బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్లో టెస్ట్లు పెట్టే వాళ్ళు పనిచేస్తారు. ఇలా చెప్తారు, ఇది టెస్ట్ పెట్టమ్మా అంటే అమ్మాయి టెస్ట్ తీసి పెడుతుంది, ఇలా అన్నమాట. ఇలా నువ్వు ఒక స్ట్రక్చర్ ఫస్ట్ బిల్డ్ చేసుకుంటావు. దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజేషన్. బిల్డ్ చేసుకున్న తర్వాత ఏంటి, యూ హ్యావ్ పీపుల్. ప్రతి రోల్లోనూ ఒక ఫ్యాకల్టీ, ఒక హిస్టరీకి ఒక ఫ్యాకల్టీ ఉండాలి, రిక్రూట్ సమ్మన్. ఎకానమీకి ఫ్యాకల్టీ ఉండాలి, రిక్రూట్ సమ్మన్. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ ఫ్యాకల్టీస్ రిక్రూట్ చేసుకోవడం, ఫిల్ చేసేయడం. ఫిల్ చేసేసిన తర్వాత పని ఏంటి, లాస్ట్ స్టెప్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ హియర్? వీళ్ళు పని ఎలా చేస్తారు అని డిఫైన్ చేయడం, చేయించడం. ఓకే, మీరు రోజుకి 5 hours క్లాసెస్ తీసుకోండి, ప్రతి 3 days అయిన తర్వాత ఒక టెస్ట్ పెట్టండి, ప్రతి 1 month అయ్యాక అసెస్ చేయండి. ఇలా ఒక ప్రాసెస్ బిల్డ్ చేసాం అనుకోండి, ఆ పీపుల్ ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి, అది మేనేజ్మెంట్. సో సింపుల్గా చెప్పాలి అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ డిఫైన్స్ వాట్, ఏం చేయాలనుకుంటున్నాం అనేది చెప్తే, మేనేజ్మెంట్ లాస్ట్ స్టెప్ ఏంటి, హౌ, వాటిని ఎలా అచీవ్ చేస్తాం. నౌ యూ హ్యావ్ పీపుల్, సో దిస్ టేక్స్ కేర్ ఆఫ్ హౌ పార్ట్. అది వాట్ పార్ట్, ఇది హౌ పార్ట్, ఇది మధ్యలో స్ట్రక్చర్ పార్ట్. ఒక స్ట్రక్చరు, పీపుల్ని సెట్ చేయడం, మధ్యలో ఆర్గనైజేషన్, ఇంప్లిమెంట్ చేయడం, ఎలా ఇంప్లిమెంట్ చేయడం అనేది మేనేజ్మెంట్, ఏంటి దేనికోసం ఇదంతా అనేది అడ్మినిస్ట్రేషన్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే డీల్స్ విత్ వాట్ ద ఆర్గనైజేషన్ మస్ట్ అచీవ్. ఆర్గనైజేషన్ అంటే అగ్రిగేట్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్, మేనేజ్మెంట్ అంటే హౌ. ఇన్ఫాక్ట్ వీళ్ళు సబ్ డివిజన్ ఎలా మాట్లాడారు, కానీ ఆల్ 3 steps ఆర్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బ్రాడ్ లెవెల్. మనం అడ్మినిస్ట్రేషన్లో 3 కలిపే ఉంటాయి, కానీ సబ్ డివిజన్ చేసి మళ్ళీ ముక్కలుగా విడదీయాలంటే వీటికి సెపరేట్ పేర్లు పెట్టారు. ఈ పోర్షన్కి ఆర్గనైజేషన్ అని, ఈ పోర్షన్కి మేనేజ్మెంట్ అని. బేసికల్గా ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అర్థమైందా? కెన్ ఐ మూవ్ ఆన్? Yes, sir. స్కోప్ వెరీ ఇంపార్టెంట్. స్కోప్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కోప్? పరిధి అనొచ్చు. ఎంతవరకు వెళ్తుంది, ఏ యాక్టివిటీస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇందాక స్లైడ్ లో తీసుకుంటే స్కోప్, ఇది ఒక్కటే అడ్మినిస్ట్రేషనా, ఇది కూడా అడ్మినిస్ట్రేషనా, ఇది ఒక్కటే అన్నాను అనుకోండి, స్కోప్ ఓన్లీ ఇక్కడ వరకే. ఇవన్నీ అన్నాను అనుకోండి, ద స్కోప్ ఈజ్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగనమాట. స్కోప్ అంటే పరిధి, ఎంతవరకు అది వెళ్తుంది, ఎంతవరకు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంతవరకు దాని యొక్క పర్పస్ అనేది సర్వ్ అవుతుంది అనేది స్కోప్. దాని గురించి డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ కమ్ అప్ విత్ డిఫరెంట్ వ్యూస్. ఇంటిగ్రల్ వ్యూ, మేనేజరియల్ వ్యూ, బ్రాడర్ వ్యూ, నారోవర్ వ్యూ, పోస్ట్ కార్డ్ వ్యూ, సబ్జెక్ట్ మ్యాటర్ వ్యూ. సో మొత్తం 6 views. లెట్స్ లుక్ ఎట్ ఈచ్ ఆఫ్ దెమ్ వన్ బై వన్. అంటే స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటి, ఇట్ అప్లైస్ టు వాట్ ఆల్ యాక్టివిటీస్ కమ్ అండర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్కోప్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓన్లీ పాలసీస్ సెట్ చేయడమేనా, ఓన్లీ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడమేనా, ఓన్లీ రిక్రూట్మెంట్ అయినా, ఓన్లీ ప్లానింగ్ అయినా, అన్నీ కలిప ఇది స్కోప్. సో ఏంటో చూద్దాం వన్ బై వన్. స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే మీకు ఇంటిగ్రల్ వ్యూ ఏం చెప్తుంది, ఇట్ ఎన్కంపాసెస్ ఆల్ ద యాక్టివిటీస్ అండర్టేకెన్ టు అచీవ్ ది ఆబ్జెక్టివ్. ఆల్ ది యాక్టివిటీస్ అంటే డిఫైన్ చేసుకోవడం, ఆబ్జెక్టివ్ సెట్ చేసుకోవడం, పీపుల్ని రిక్రూట్ చేసుకోవడం, పీపుల్ ద్వారా ఆ పనిని ఎగ్జిక్యూట్ చేయడం, దానికి అవసరమైన ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఇంటిగ్రల్ వ్యూ. It is a sum total of managerial, technical, clerical, manual activities. End to end, top management దగ్గర నుంచి కింది లెవెల్ మాన్యువల్ వర్కర్ వరకు ప్రతి పని కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కిందకే వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేది ఇంటిగ్రల్ వ్యూ. యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ పర్సన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, కింద లెవెల్ ప్యూన్ నుంచి
టాప్ లెవెల్ సెక్రటరీ వరకు ఎవ్రీథింగ్, యాక్టివిటీస్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ వ్యూని సపోర్ట్ చేస్తున్న థింకర్స్ ఎవరు? హెన్రీ ఫెయల్, ఎల్డి వైట్, డిమాక్ అండ్ అదర్స్. ఇందులో కొంతమంది గురించి మీరు అడ్మినిస్ట్రేటివ్ థాట్ సెకండ్ చాప్టర్ లో నేర్చుకుంటారు. మిగిలిన అందరి గురించి అవసరం ఉండదు. థింకర్స్ వీళ్ళందరూ కూడా ఈ వ్యూని సపోర్ట్ చేశారు. థింకర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, దే ఆర్ లైక్ సైంటిస్ట్స్. సైన్స్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ లో మనకి సైంటిస్ట్ ఎలా ఉంటారో, ఫిజిక్స్ లోను, కెమిస్ట్రీలోను, బయాలజీలోను, ఇలాంటి ఫీల్డ్స్ లో థింకర్స్ ఉంటారు. థింకర్స్ అంటే దే కమ్ అప్ విత్ డిఫరెంట్ థియరీస్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉండాలి, ఎలా ఉంటే ఎఫిషియన్సీ వస్తుంది, అలా ఉంటే ఎఫిషియన్సీ వస్తుంది, పీపుల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రిలేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎలా ఇంపార్టెన్స్ ఇస్తే మనకి బెటర్ అవుట్పుట్ వస్తుంది, ఇలా చెప్పేవాళ్ళు. పీపుల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ థియరీస్. ఒక ఆర్గనైజేషన్ ఎలా రన్ చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి డిఫరెంట్ థింకర్స్ కేమ్ అప్ విత్ డిఫరెంట్ థియరీస్. వాళ్ళందరినీ మనం థింకర్స్ అంటాం. ఈ వ్యూలో ప్రాబ్లం ఏంటి? ఇట్ ఇంక్లూడ్స్ హోల్ కాంప్లెక్స్ ఆఫ్ యాక్టివిటీస్ అండర్టేకెన్ టు అచీవ్ ఎనీ కామన్ పర్పస్. ఒక బ్రాడ్ గా మరీ ఓవర్ బ్రాడ్ అయిపోతుంది, టూ బ్రాడ్ అయిపోతుంది. ప్రతిదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేస్తున్నారు. దస్ ఎ హెట్రోజీనియస్ మాస్ ఆఫ్ యాక్టివిటీస్. హెట్రోజీనియస్ అంటే ఒకదాంతో ఒకటి సంబంధం లేని యాక్టివిటీస్ అన్ని కూడా కలిసిపోతాయి దీంట్లో. సో దాన్ని క్లియర్ గా డిఫైన్ చేయడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మీ పర్పస్ పెట్టుకున్నారు, అది అచీవ్ చేయడానికి మార్కెటింగ్ చేయాలి. సో మార్కెటింగ్ కూడా అడ్మినిస్ట్రేషన్ అయినా, సేల్స్ చేయాలి, సేల్స్ అడ్మినిస్ట్రేషన్ అయినా, ఎగ్జిక్యూషన్, యాక్చువల్ ఎగ్జిక్యూషన్ చేయాలి, సర్వీసెస్ డెలివరీ చేయాలి, అది కూడా అడ్మినిస్ట్రేషన్ అయినా, ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్ అయినా అనే కాన్సెప్ట్ వస్తుంది. అండ్ నో బాండ్ ఆఫ్ యూనిటీ. ఆ పనులు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని పనులు ఉంటాయి. మార్కెటింగ్ వేరు, సేల్స్ వేరు, సర్వీస్ డెలివరీ వేరు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వేరు. ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్క రకంది. వాటి మధ్యలో యూనిటీ ఉండదు, ఎక్సెప్ట్ దట్ ఆఫ్ కామన్ పర్పస్. అల్టిమేట్ పర్పస్ ఒకటే అన్నింటికి. ఆ కామన్ పర్పస్ తప్పితే there is no bond of unity among all these processes. చాలా వేగ్ గా డిఫైన్ చేశారు, అన్సైంటిఫిక్ గా ఉంది. అన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసింది కదా ఇది. మరి అలాంటప్పుడు క్లారిటీ ఎక్కడ వస్తుంది? అదేంటి అన్నీనా? మనకే డౌట్స్ వస్తాయి. స్కోప్ బికమ్ సో వాస్ట్ అండ్ అన్వీల్డీ. మనం మేనేజ్ చేయలేనంత స్కోప్ అయిపోయింది. ప్రతిదీ అదే అనేసరికి మనం దేని గురించి ఫోకస్ చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు డూ ఫర్దర్ రీసెర్చ్, దేనిపైన ఫోకస్ చేస్తాం? ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు. ఇట్ హిండర్స్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంటూ డిస్టింక్ట్ ఎకనామిక్ డిసిప్లిన్. హిండర్ అంటే అబ్స్ట్రక్ట్ చేయడం. అదొక డిస్టింక్ట్ ఎకనామిక్ డిసిప్లిన్ గా బిల్డ్ చేయడాన్ని ఆపేస్తుంది. ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డీల్స్ విత్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సంథింగ్ అన్నారు అనుకోండి, దెన్ యూ ఫోకస్ ఆన్ దట్. దానిపైన ఇంకా ఫర్దర్ గా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు వాట్ విల్ యూ ఫోకస్ ఆన్? దేనిపైన నువ్వు రీసెర్చ్ చేస్తావు? అందుకే ఇట్ హిండర్స్, ఇట్ అబ్స్ట్రక్ట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంటూ ఎ డిస్టింక్ట్ ఎకడమిక్ డిసిప్లిన్. సో ఇంటిగ్రల్ వ్యూ అంటే అన్ని యాక్టివిటీస్ కూడా, ఒక ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి చేసిన అన్ని యాక్టివిటీస్ ని కలిపి చెప్పేదాన్ని మనం ఇంటిగ్రల్ వ్యూ అంటాం. ఏంటి యాక్టివిటీస్? మేనేజరియల్ యాక్టివిటీస్, టెక్నికల్ యాక్టివిటీస్, క్లరికల్ యాక్టివిటీస్, మాన్యువల్ యాక్టివిటీస్. ప్రతిది కూడా కవర్స్ ఎవ్రీథింగ్. అంటే టాప్ మేనేజ్మెంట్ నుంచి ఆల్ పర్సన్స్, ఫ్రమ్ టాప్ టు బాటమ్, టాప్ మేనేజ్మెంట్ నుంచి బాటమ్ లెవెల్ వరకు అందరి యాక్టివిటీస్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నారు. సో ఇలా చెప్పడం వల్ల సమస్య ఎక్కడ వస్తుందంటే, స్కోప్ బికమ్స్ వెరీ వాస్ట్. ఇట్ హిండర్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ పబ్యాడ్ ఇంటూ డిస్టింక్ట్ ఎకడమిక్ డిసిప్లిన్. ఇది దీని యొక్క సమస్య. నౌ లెట్స్ లుక్ ఎట్ మేనేజరియల్ వ్యూ. మేనేజరియల్ వ్యూ ఏం చెప్తుంది? encompasses only the managerial activities. అంటే టాప్ పర్సన్స్ ఆబ్జెక్టివ్ డిఫైన్ చేస్తారు, రిక్రూట్ చేస్తారు, అంతవరకు మాత్రమే చెప్తుంది మేనేజరియల్ వ్యూ. అది మాత్రమే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మిగిలినది కాదు అంటుంది ఇది. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ టెక్నికల్, క్లరికల్ అండ్ మాన్యువల్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయదు, ఓన్లీ మేనేజరియల్ యాక్టివిటీస్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తుంది. Okay, let us say మన ఆర్గనైజేషన్ తీసుకుంటే, I define the purpose of the organization, I recruit people, I make decisions, I set process. నేను ప్రాసెస్ సెట్ చేసేసాను, ఇది మేనేజరియల్ యాక్టివిటీ. తర్వాత డే టు డే అఫైర్స్, మీకు టెస్ట్లు పెట్టే మేడం అఫైర్స్, లేకపోతే మీకు పేమెంట్లు అడిగే వాళ్ళు, లేకపోతే వేరే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లరికల్ యాక్టివిటీస్ కిందకి వెళ్ళిపోతాయి. మీకు వీడియోస్ అప్లోడ్స్, ఇవన్నీ టెక్నికల్ యాక్టివిటీస్ కిందకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ లోకి రావు,
ఓన్లీ మేనేజర్ అంటే నేను చేసే పని మాత్రమే, మన ఆర్గనైజేషన్ వరకు చూసుకుంటే నేను చేసే పని మాత్రమే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కిందకు వస్తుందని మేనేజరియల్ వ్యూ చెప్తుంది. మేనేజరియల్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ యునైట్, కోఆర్డినేట్ అండ్ కంట్రోల్. అందరినీ కలిపి పని చేయించుకోవడమే కదా నా పని. కోఆర్డినేషన్ ఎన్షూర్ చేయాలి, కంట్రోల్ చేయాలి, సరిగ్గా జరుగుతున్నాయా లేదనేది నా కంట్రోల్లో ఉంచాలి. ఆల్ దోస్ ఆపరేషన్స్ అండర్టేకెన్ ఇన్ ఎంట్రీస్, thereby making the whole complex activities look like an integrated effort. ఇప్పుడు మీకు సింపుల్ థింగ్, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆన్ డే టు డే అఫైర్స్ ఇది చెప్తున్నంత వరకు నేను ఇన్స్టిట్యూట్లో నేను చేసేవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. లెట్స్ సే మన హిస్టరీ సాయిరామ్ సార్ వచ్చేసి ఒక చాప్టర్ కంప్లీట్ చేశారు, మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేస్తారు అనుకోండి. మనం అనుకున్న ప్రాసెస్ ప్రకారం కంప్లీట్ అవ్వగానే ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ఎ టెస్ట్. ఈయన కంప్లీట్ చేశారు, ఈ విషయం టెస్ట్లు పెట్టే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? వాట్ ఈస్ మిస్సింగ్ హియర్? ఇంటిగ్రేషన్ ఈజ్ మిస్సింగ్. ఇంటిగ్రేటెడ్ ఎఫర్ట్ రావట్లేదు అక్కడ. ఆయన చేశారు అనే విషయం ఈ అమ్మాయికి తెలియదు. ఇద్దరి మధ్య ఏం మిస్ అయింది? కోఆర్డినేషన్. వీళ్ళిద్దరిని కలిపి కోఆర్డినేట్ అయ్యేలా చేసి పని కరెక్ట్గా అవుతుందా లేదా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజరియల్ యాక్టివిటీ. నాది, హై లెవెల్లో ఉన్న నాది. సో ఐ టు మేక్ షూర్ దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, దే కోఆర్డినేట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ డెలివర్ సర్వీసెస్ టు స్టూడెంట్స్ ద వే ఇట్ ఈస్ రిక్వైర్డ్. అందుకే యునైట్, కోఆర్డినేట్ అండ్ కంట్రోల్, ఈ ప్రాసెస్ అంతా కూడా మేనేజరియల్ యాక్టివిటీ కిందకి వస్తుంది. దీన్ని సపోర్ట్ చేస్తున్న థింకర్స్ ఎవరు? హెర్బర్ట్ సైమన్, లూథర్ గులిక్, స్మిత్ బర్గ్, థామ్సన్. ఈ థింకర్స్ అందరూ కూడా మేనేజరియల్ వ్యూని సపోర్ట్ చేస్తున్నారు. క్లరికల్ యాక్టివిటీస్ అన్ని దీంట్లోకి రావు, హై లెవెల్ యాక్టివిటీసే వస్తాయి అని వీళ్ళు చెప్తారు. అయితే ఈ సెక్టర్లో ఈ వ్యూతో ప్రాబ్లమ్స్ ఏంటి? ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆల్ యాక్టివిటీస్. దానికి ఆపోజిటే, అందులో ప్రతిదీ ఇంక్లూడ్ చేసేస్తారు అనేది అక్కడ ప్రాబ్లం అయితే, అన్నిటిని ఇంక్లూడ్ చెయ్యరు అనేది ఇక్కడ ప్రాబ్లం. అందుకే ఈ తలనొప్పులన్నీ భరించడం ఎందుకని చెప్పి ఈ మహానుభావుడు ఇలా డిఫైన్ చేశాడు దీన్ని. ఎలా అలా అంటే ఎలా అంటారు, ఎలా అంటే అలా అంటారని. పర్హాప్స్ ఇట్ ఈస్ బెస్ట్ దట్ ఇట్ నాట్ బి డిఫైన్డ్. గొప్పోడు. ఈవెన్ లోవర్ లెవెల్ వర్క్ టువర్డ్స్ అచీవ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ గోల్స్, ఇవి కూడా ఉంటాయి కదా. లోవర్ లెవెల్ వర్క్ చేసే వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కోసం క్వశ్చన్స్ సిస్టంలో యాడ్ చేసి మీకు పెట్టడం అనేది కూడా వర్కే. దట్ వర్క్ ఆల్సో కంట్రిబ్యూట్ టువర్డ్స్ ప్రొవైడింగ్ సర్వీసెస్. నేను అడ్మిషన్ తీసుకొచ్చేసాను, క్లాసులు చెప్పేశాను అంటే సరిపోదు. నెక్స్ట్ లెవెల్ వర్క్, అది కూడా వర్కే. అది కూడా ఆర్గనైజేషన్ గోల్ అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ అది ఈ వ్యూలో ఇగ్నోర్ చేయబడుతుంది. ఇట్ ఈస్ ఇగ్నోర్డ్. క్లరికల్ యాక్టివిటీస్, లోవర్ లెవెల్ వర్క్, ఆల్దో ఇట్ కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ ది ఆర్గనైజేషన్ గోల్, ఇట్ ఈస్ గెటింగ్ ఇగ్నోర్డ్ ఇన్ మేనేజరియల్ వ్యూ. క్లియర్? నెక్స్ట్ వ్యూకి వెళ్దాం. అర్థమైందా? ఇంకో రెండు చూడండి. బ్రాడర్ వ్యూ, narrower వ్యూ. వాట్ ఈస్ దిస్? PUBAD makes up all three branches of government. ఎగ్జిక్యూటివ్ లోను PUBAD ఉంటుంది, లెజిస్లేచర్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, జుడిషియరీ కూడా ఉంటుంది అని చెప్పేది బ్రాడర్ వ్యూ. ఎల్డి వైట్ ఏమన్నారు? సిన్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫేస్డ్ బై all three organs of the government, there does not appear to be any reason why PUBAD should not include government in action as a whole. ఏ వ్యూ ప్రకారం చెప్పాలి మనోహర్? వ్యూ అనేది మారుతుంది కదా, దేర్ ఆర్ మల్టిపుల్ వ్యూస్. నేను నక్షల్లో చెప్పాను అనుకోండి, దట్ బికమ్స్ సురేష్ సార్స్ వ్యూ. సో ఓవరాల్ గా ఇది అని చెప్పి తేల్చలేదు, అందుకే దేర్ ఆర్ మల్టిపుల్ వ్యూస్. సో ఏ వ్యూ ప్రకారం స్కోప్ డిఫైన్ చేయాలి? ఇన్ ఏ నట్షెల్ డిఫైన్ చేయడం అవ్వదు, ఎందుకంటే డిఫరెంట్ వ్యూస్ హ్యావ్ డిఫైన్డ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. If I define it in my own manner, that becomes Suresh sir's view of public administration. అది రాస్తే మీకు ఒక మార్క్ కూడా పడదు అక్కడ. మీ సార్ గురించి పుస్తకాల్లో లేదు నాన్న, అది రాయకూడదు అంటారు. సో డోంట్ ట్రై టు ఓవర్ సింప్లిఫై, ట్రై టు అండర్స్టాండ్.
వాట్ ఈస్ స్కోప్? స్కోప్ అంటే అర్థం ఏంటి? పరిధి. టు వాట్ ఆల్ యాక్టివిటీస్ ఇట్ అప్లైస్ ఇట్ సెల్ఫ్. ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, డోంట్ ట్రై టు మగ్ అప్, డోంట్ ట్రై టు మెమరైజ్. మెమరైజ్ చేయడానికి ట్రై చేయకండి. చాలా మంది ఇలాంటి సబ్జెక్ట్స్ చూస్తే మెమరైజ్ చేయాల్సి వస్తుందేమో అనుకుంటారు. యూ డోంట్ నీడ్ టు మెమరైజ్. ట్రస్ట్ మీ, యూ డోంట్ నీడ్ టు మెమరైజ్. యూ ఫోకస్. నేను చెప్పే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఫోకస్. నేను ఏ డైరెక్షన్లో మీ థాట్ ప్రాసెస్ని తీసుకెళ్తున్నానో ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళనివ్వండి. తర్వాత మీరు ఫర్దర్ రీడింగ్ ఇచ్చినప్పుడు ఎలా చదవాలో మీకు తెలిసిపోతుంది. ఏ డైరెక్షన్లో చదవాలో తెలుస్తుంది. చాలాసార్లు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, వాస్ట్ అమౌంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు, పుస్తకాల్లో ఉన్న లాంగ్వేజ్ మనకు అర్థం కానప్పుడు, ఓన్గా చదివేటప్పుడు అర్థం కాదు. యూ స్ట్రగుల్ ఏ లాట్ ఇన్ మేకింగ్ సెన్స్ ఆఫ్ స్టఫ్ దట్ ఈస్ దేర్. ఏ ముక్క నేను గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎలా పెట్టుకోవాలి, అది ఎలా పెట్టుకోవాలి, యు గెట్ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్, హోల్ ప్రాసెస్. అది మీరు అలా పోకుండా ఉండాలి అంటే ఒక బ్రాడ్ వ్యూ రావాలి, బ్రాడ్ పర్స్పెక్టివ్ రావాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ టుడే. ఇంట్రొడక్షన్లో మనం అది ఇస్తున్నాం. స్కోప్ అంటే అర్థం ఏంటి? టు విచ్ ఆల్ యాక్టివిటీస్ ఇట్ అప్లైస్ ఇట్ సెల్ఫ్. స్కోప్ అంటే అలా మనం డిఫైన్ చేయొచ్చు. ఓవరాల్గా స్కోప్ అంటే అది. ఇంటిగ్రల్ వ్యూ ఏం చెప్తుంది? ఇట్ అప్లైస్ టు ఆల్ యాక్టివిటీస్, మేనేజరియల్, టెక్నికల్, క్లరికల్, ఎవ్రీథింగ్. మేనేజరియల్ వ్యూ ఏం చెప్తుంది? ఇట్ అప్లైస్ ఓన్లీ టు మేనేజరియల్ యాక్టివిటీస్. బ్రాడర్ వ్యూ ఏం చెప్తుంది? ఇట్ ఇంక్లూడ్స్ గవర్నమెంట్ ఇన్ యాక్షన్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఆల్ 3 branches ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంది? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఆల్ 3 branches ఆఫ్ గవర్నమెంట్ గురించి కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ కన్సర్న్డ్ అని ఇది చెప్తుంది. It is concerned with all 3 branches of government. Come to narrower view. Narrower view ఏం చెప్తుంది? స్టడీ ఆఫ్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్ యొక్క స్టడీయే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీది, లెజిస్లేచర్ది కాదు అని చెప్పి నారోవర్ వ్యూ చెప్తుంది. దీన్ని సపోర్ట్ చేసింది ఎవరు? గులిక్. వీటిని సపోర్ట్ చేసింది వైట్, విల్సన్, డిమాక్. ఈయన ఏమన్నారో చూడండి. ఎప్పుడైనా ఇలా కొటేషన్స్లు ఇచ్చారనుకోండి, they are the actual words spoken by him. ఆయన అన్న నిజంగా ఆయన ఏ పదాలు అయితే వాడారో ఆ పదాలని అర్థం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ which has to do with government and thus concerns itself primarily with the executive branch, where the work of government is done, though there are obviously administrative problems also in connection with the legislative and judicial branches. Judicial మరియు legislative branches లో కూడా administrative problems ఉన్నప్పటికీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ is primarily concerned with executive branch అని లూథర్ గులిక్ చెప్పారు. నారోవర్ వ్యూ ఏం చెప్తుందంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ యొక్క మెయిన్ దాని గురించే డీల్ చేసేది పబ్లిక్. స్కోప్ అనేది ఓన్లీ లిమిటెడ్ టు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అండ్ నాట్ టు అదర్ బ్రాంచెస్ అనేది నారోవర్ వ్యూ. అన్ని బ్రాంచెస్ కి ఉంటుంది అని చెప్పేది బ్రాడర్ వ్యూ. దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు గులిక్, సైమన్, స్మిత్బర్గ్, థామ్సన్ అండ్ అదర్స్. వీళ్ళందరూ ఈ వ్యూని సపోర్ట్ చేస్తున్నారు. నౌ డూ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాడర్ వ్యూ అండ్ నారోవర్ వ్యూ? బ్రాడర్ వ్యూ ఆల్ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, narrower view only executive, primarily executive. There is one more view called post-cob view. ఇది యాక్చువల్ గా లూథర్ గులిక్ ఈయన ఇవ్వడం జరిగింది. మీరు నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ థాట్ లో we will also learn about లూథర్ గులిక్. లూథర్ గులిక్ చదివేటప్పుడు ఈ పదాలన్నీ వస్తాయి. సో ఈయన ఏమంటారంటే ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ దోస్ యాక్టివిటీస్ విచ్ ఇన్వాల్వ్ ద టెక్నిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్ కామన్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ఇది అది అని కాకుండా ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లో కూడా కామన్ గా వాడే మేనేజ్మెంట్ టెక్నిక్స్ ని అది ఇన్వాల్వ్ చేస్తుంది. ఆ యాక్టివిటీస్ ని మాత్రమే ఇన్వాల్వ్ చేస్తుంది అని చెప్పి దీనికి ఒక యాక్రోనిమ్ ఇచ్చారు, పోస్ట్-కాబ్. పోస్ట్-కాబ్ అంటే ఒక POSDCORB. వాటి గురించి మనం ఇప్పుడు చదువుతాం. అకార్డింగ్ టు దిస్ వ్యూ, స్కోప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ లిమిటెడ్ టు ది టెక్నిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ టెక్నిక్స్ కి అది లిమిట్ అయింది. అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ ఏంటి? ఓన్లీ మేనేజ్మెంట్ టెక్నిక్స్, అంతవరకే అని చెప్పేది ఈ వ్యూ. ఇట్ ఈస్ అడ్వొకేటెడ్ బై లూథర్ గులిక్. వాట్ ఆర్ ది 7 elements అకార్డింగ్ టు దిస్? సార్ ఇక్కడ 8 ఉన్నాయి కదా సార్ అంటారు. CO కలిపి ఒకటే.
సో 7 ఎలిమెంట్స్. 7 ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చూడండి. ఫస్ట్ P స్టాండ్స్ ఫర్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ నీడ్స్ టు బి డన్, వర్కింగ్ అవుట్ ఇన్ బ్రాడ్ అవుట్లైన్ ద థింగ్స్ టు బి డన్, ద మెథడ్స్ ఫర్ డూయింగ్ దమ్. ప్లాన్ చేసుకోవడం, ఏం చేయాలి, ఎలా చేయాలి, మెథడ్స్ కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అని డిఫైన్ చేసుకోవడం మీకు వచ్చేసి ప్లానింగ్. ఇప్పుడు సెకండ్ చూడండి, ఆర్గనైజింగ్. ప్లానింగ్ అయిపోయింది కదా, ఆర్గనైజింగ్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ అథారిటీ త్రూ విచ్ ది వర్క్ ఈస్ సబ్డివైడెడ్, అరేంజ్డ్, డిఫైన్డ్ అండ్ కోఆర్డినేటెడ్. ఆర్గనైజింగ్ లో ఏమొస్తుంది చెప్పండి? ఇందాక కూడా మనం చూసుకున్నాం. ఆర్గనైజింగ్ లో ఏమొస్తుంది? స్ట్రక్చర్, హైరార్కీ, స్ట్రక్చర్ పోర్షన్. ఎవరి కింద ఎవరు, ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేస్తుంది, ఏ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేస్తుంది. యూ కెన్ ఆల్సో టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు. అందరికంటే పైన ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ గారు ఉంటారు. దెన్ దెర్ ఈస్ హెల్త్ డిపార్ట్మెంట్, దెర్ ఈస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ప్రతిదానికి సబ్ యూనిట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డిఈఓ ఉంటారు, ఆయన కింద ఎంఈఓ ఉంటారు, వాళ్ళ కింద హెడ్ మాస్టర్ల కింద టీచర్లు. అదొక స్ట్రక్చర్. విత్ ఇన్ హెల్త్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్, ప్రైమరీ హెల్త్ ఆఫీసర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, వాళ్ళ కింద హాస్పిటల్లో నర్సులు, బాయ్స్, వార్డ్ బాయ్స్. ఇదంతా అదొక స్ట్రక్చర్. ఆల్ ఆఫ్ దెమ్ రిపోర్టింగ్ టు ది ఐఏఎస్ ఆఫీసర్. ఇది ఈ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకోవడం అనేది సెకండ్ పార్ట్, ఆర్గనైజేషన్. వాళ్ళ యాక్టివిటీస్ అన్ని డిఫైన్ అవ్వాలి, కోఆర్డినేట్ అవ్వాలి. నెక్స్ట్ స్టాఫింగ్, రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్. స్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్ట్రక్చర్ లో డిఫరెంట్, ఓకే ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలన్నాం, ఆయన రిక్రూట్ చేయాలి కదా, రిక్రూట్ చేసేసాం. డిఈఓని రిక్రూట్ చేయాలి, చేసేసాం. అలా మొత్తం స్ట్రక్చర్ ఆల్రెడీ డిఫైన్ అయిపోయిన తర్వాత రిక్రూట్ పీపుల్ అండ్ ట్రైన్ దెమ్. వాళ్ళకి పనికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది స్టాఫింగ్ కింద వస్తుంది, POS. ఇందులో ఏమొస్తుంది? రిక్రూట్ అండ్ ట్రైన్. నెక్స్ట్ డైరెక్టింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్టింగ్? మేకింగ్ డెసిషన్స్ అండ్ ఇష్యూయింగ్ ఆర్డర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరు ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు? టాప్ మేనేజ్మెంట్. ఎవరు? మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, హీ మేక్స్ ఎ డెసిషన్ అండ్ ఇష్యూస్ ఆర్డర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం అనుకోండి, CS, చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిపోతాం, బ్యూరోక్రాట్స్ లో భాగంగా. అలా మనం వెళ్తాం. ఇష్యూయింగ్ ఆర్డర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. CO కోఆర్డినేటింగ్, interrelating the work of various divisions, sections and other parts of organization. ఇందాకే మనం మాట్లాడాం, డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి ఆర్గనైజేషన్ లో, ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం. మీకు ఇందాక చెప్పినప్పుడు ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్, బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు టెస్ట్స్ కండక్ట్ చేస్తారు, వీళ్ళు క్లాసెస్ చెప్తారు. ఈ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఇంటర్ రిలేటింగ్ ది వర్క్ ఆఫ్ వేరియస్ డివిజన్స్, సెక్షన్స్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ వర్క్. ఇలా ఇంటర్ రిలేషన్, వేరియస్ డివిజన్స్ లో ఉన్న వర్క్ కలవడం. రిపోర్టింగ్, మరి పని జరుగుతుందా జరగట్లేదా అని ఎలా తెలుస్తుంది టాప్ మేనేజ్మెంట్ కి? కింద నుంచి రిపోర్ట్స్ వెళ్తూ ఉండాలి. ఇన్ఫార్మింగ్ ద సుపీరియర్స్ విత్ ద ఏజెన్సీ టు హూమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతోంది అని చెప్పి మన పైన వాళ్ళకి మనం రిపోర్ట్ చేయడం. బడ్జెటింగ్, ఫినాన్షియల్ ప్లానింగ్, కంట్రోల్ కాస్టింగ్, కంట్రోల్ అకౌంటింగ్. ఈ పనులన్నీ చేయడానికి ఎంత ఖర్చు అయింది? ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనుకోండి, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, పెట్టింది ఎంత, వచ్చింది ఎంత అని వస్తుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదు కాబట్టి మనకి ఫండ్స్ ఎంత వచ్చాయి, ఫండ్స్ ఎఫెక్టివ్ గా యూటిలైజ్ అయ్యాయా లేదా, అనుకున్న ఆబ్జెక్టివ్స్ రీచ్ అయ్యామా లేదా. మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు, దానికేమో 100 కోట్లు అలొకేట్ చేశారు. ఆ 100 కోట్లని మనం ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేయగలిగామా లేదా, ఈ 100 కోట్లతో ఆ ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యామా లేదా అని చెప్పేది బడ్జెటింగ్. బడ్జెటింగ్ హ్యాస్ టు డూ మోర్ విత్ ప్లానింగ్. అంటే 100 కోట్లని సరిగ్గా ఉపయోగించుకున్నామా లేదా, ఏ యాక్టివిటీకి ఎంత బడ్జెట్ ఇవ్వాలి, మిస్యూజ్ అవుతుందా లేదా, కంట్రోల్ ఉందా లేదా, మనకి అకౌంటింగ్, ప్రతి ఖర్చు మెయింటైన్ చేస్తున్నామా, రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదా. సో దీస్ 7 యాక్టివిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ పోస్ట్ కాప్ వ్యూ. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్కోప్ ఏంటి అని అడిగితే ఈ వ్యూ ఏం చెప్తుంది? ఇట్ హ్యాస్ టు డూ విత్ ఆల్ మేనేజీరియల్ టెక్నిక్స్ which are
కామన్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అన్ని ఆర్గనైజేషన్స్లోని ఈ టెక్నిక్స్ అన్ని కామన్. సో ఈ టెక్నిక్స్ అన్ని మాత్రమే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోకి వస్తాయి అని ఈ వీడియో చెప్తాం. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? Yes, sir. Sir, Yeah. every thinker, I mean, కొత్త థింకరు ఒకదాన్ని చూస్ చేసుకోవట్లేదు సార్. మోస్ట్లీ టూ త్రీ స్కోప్లు చూస్ చేసుకుంటున్నారు. సో 2-3 వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఐ మీన్ సార్, ఇప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బర్ట్ సైమన్ ఉన్నారు. తను టూ స్కోప్స్ ని, ఐ మీన్ మేనేజరల్ వ్యూని సమ్ ఉన్నాయి కదా సార్, వాటిని రెండింటిని చూస్ చేసుకున్నాడు. అంటే ఒక Mahesh, థింకర్ ఒకదానికి కన్స్టెంట్ అవ్వట్లేదు సార్. think of it this way, Mahesh. You have a book to read. They did not have anything to read. They created it. ఆలోచించండి మీరు. They belong to that era, early 1900s. ఆ ఎరాలో when this particular discipline was not complete. The discipline itself was not complete. It was in the early phases. Public administration as a discipline started getting its ఫోకస్ ఎప్పటి నుంచి వచ్చింది? వుడ్రో విల్సన్ ఎస్ఏ రాసిన తర్వాత. దట్ సెమినల్ ఎస్ఏ రిటన్ బై వుడ్రో విల్సన్. అదొక సెపరేట్ స్కీమ్ కింద దాన్ని డీల్ చేయాలి అని చెప్పిన తర్వాత ఇట్ స్టార్టెడ్ గెటింగ్ అటెన్షన్. అంతవరకు దీని పొలిటికల్ సైన్స్ లో భాగంగా ఉండేది. దీన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. ఏముందిలే, పాలసీ మేకింగే కష్టం, ఇంప్లిమెంటేషన్ ఏముంది? పాలసీ మేకింగ్ అయిపోయి ఇంక ఇంప్లిమెంట్ చేసుకోవడమే. ఇంప్లిమెంటేషన్ అనేది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. దానికి కూడా కొన్ని థియరీస్ అనేవి ఉండాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి అని చెప్పి భావించలేదు. పీపుల్ ఓన్లీ యూస్ టు థింక్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ ఈజ్ వెరీ ఓల్డ్. ఇఫ్ యూ రిమెంబర్, కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి మారాం? మన మొనార్కీస్ నుంచి డెమోక్రసీస్ కి మారాం. మొనార్కీస్ లో రాచరికం, వాడికి నచ్చింది చేసేవాడు. డెమోక్రసీస్ లో ప్రజాస్వామ్యం. సో నచ్చింది చేయడానికి అవ్వదు. యూ షుడ్ హ్యావ్ ఎ బుక్. You should have fundamental law of the land. There is no king there. king వస్తాడు, తనకి ఏది నచ్చితే అదే పాలసీ అనడానికి లేదు. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ఒక బుక్ మనల్ని గైడ్ చేయాలి, ఒక కాన్స్టిట్యూషన్ మనల్ని గైడ్ చేయాలి, ఒక సిద్ధాంతం గైడ్ చేయాలి. యూ కెనాట్ డూ థింగ్స్ యాజ్ యూ వాంటెడ్. మీకు అనిపించినట్టు చేయడానికి కుదరదు. అప్పుడు అది మొనార్కీ అయిపోతుంది, డెమోక్రసీ అవ్వదు. మరి ఆ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఈజ్ పొలిటికల్ సైన్స్. So people were concerned only with that. Nobody cared about public administration. Administration అనేది ఇంపార్టెంట్ కాదు అనుకునేవాళ్ళు. ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా పాలసీ చేయడమే కష్టం, చేసే కాడన్నా చేస్తాడు, మనుషులు పెడితే పని అయిపోతుంది అనుకునేవాళ్ళు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాని కాంప్లెక్సిటీ పెరిగిపోయింది, డిపార్ట్మెంట్స్ పెరిగిపోయాయి. ఒకప్పుడు ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. రోడ్లు వెయ్యాలి, అది గవర్నమెంట్ పని అయింది. ఎలక్ట్రిసిటీ ఉండేలా చేయాలి, గవర్నమెంట్ పని అయింది. ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, ప్రజలకు సర్వీసెస్ అందాలి, పోస్టల్ డిపార్ట్మెంట్లు వచ్చాయి, కమ్యూనికేషన్ వచ్చింది. అండ్ ఇవన్నీ ఒక వ్యక్తి చేసేవి కాదు, ఒక వ్యక్తి ప్రైవేట్ గా చేసే పనులు కాదు. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ గుడ్స్. ఎకానమీ కాన్సెప్ట్ వస్తుంది మీకు. పబ్లిక్ గుడ్ అనేది ఏంటి? పబ్లిక్ గుడ్ కోసం ఎవరు పే చేస్తారు? ఒక ఇండివిజువల్ వ్యక్తి పే చేయడు, ప్రభుత్వమే పే చేస్తుంది, ప్రభుత్వమే చూసుకుంటుంది. సో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ప్రభుత్వానికి వచ్చాయి. ఈ ప్రాసెస్ అంతా ఇట్స్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్ మహేష్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. ఏ వ్యూ కూడా చదివేటప్పుడు ఆయన ఏ తరంలో పుట్టారు, అప్పటికి ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనే దాన్ని బట్టి డిఫైన్ అవుతుంది. if they were really not great, we wouldn't be reading about them. ఆ రోజుకి వాళ్ళకున్న అప్పటికున్న ఇన్ఫర్మేషన్కి, అప్పటికున్న ఎవల్యూషన్కి, ఈరోజు టుడే యూ హ్యావ్ ఇంటర్నెట్. నువ్వు ఇలా అంటే అలా చదువుతావు. అప్పుడు పుస్తకాలు ఎక్కడున్నాయి? రాసినవి తక్కువ. అంతకుముందు రాసేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్, వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు చదివి. లేదా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో దాని గురించి సబ్జెక్ట్ కింద పెడితే హాథోర్న్ ఎక్స్పెరిమెంట్స్ ఉంది, ఎల్టన్ మయో చేశారు. వాటి గురించి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పెట్టిన తర్వాత చాలా మందికి తెలిసింది. ఒక బిజినెస్ స్కూల్స్ లో దాని ఒక స్టడీ కింద, ఒక సబ్జెక్ట్ కింద పెట్టారు, అంత ఫేమస్ అయ్యాయి అని చెప్పి. దెన్ మెనీ అదర్ గాట్ టు నో అబౌట్ దెమ్ అండ్ దే గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళు ఇంకొక స్ట్రాటజీ, ఒక థియరీ తీసుకొస్తారు. వీళ్ళ తర్వాత ఇప్పుడు చూడండి, మనకి మేరీ పార్కర్ ఫోలే ఉంటుంది. షీ టాక్స్ అబౌట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. కాన్ఫ్లిక్ట్ అనేది మంచిదే, చెడుగా చూడకూడదు, దాని నుంచి కూడా దాన్ని మంచిగా ఉపయోగించవచ్చు. సిచ్యువేషన్ ఈజ్ కింగ్ ఉంటుంది ఆవిడ. సిచ్యువేషన్ నుంచి అన్ని వస్తాయని చెప్తూ ఉంటాను. సిచ్యువేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఉంటుంది.
ఆవిడ్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. తర్వాత దే కమ్ అప్ విత్ సమ్ మోర్ థియరీస్. ఇది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్. సో వాళ్ళు ఇదే అన్నారు, అదే అన్నారు అని అనుకోకూడదు. అప్పటికి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి, ఇన్ఫర్మేషన్ బట్టి దే కేమ్ అప్ విత్ సర్టన్ ఒపీనియన్స్ ఆఫ్ దేర్స్. ఆ ఒపీనియన్స్ గురించి కూడా ఇప్పుడు మనం చదువుతున్నామంటే అప్పటి పరిస్థితుల దృష్ట్యా అవి ఎంత ఇంపార్టెంటో నువ్వు ఆలోచించు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా యూ హావ్ టు పుట్ ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టాలి. ఈ రోజు పరిస్థితులు పట్టుకొని అప్పటి వాళ్ళని మనం జడ్జ్ చేయకూడదు. ఆ రోజు పరిస్థితులకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇట్ వాస్ సెమినల్. లేటర్ డెవలప్మెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కాంట్రిబ్యూషన్ అది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కున్నాడు అనేది ఏముంది దాంట్లో? పెన్సిలిన్ ఏముంది, ఎన్ని యాంటీబయాటిక్స్ వచ్చాయి ఇప్పుడు అని ఈరోజు మాట్లాడతాం మనం. వీటన్నిటికీ మూలమే అది. ఫస్ట్ ఒకరు కనుక్కుంటేనే కదా అది. అందులో ఏముంది సార్, ఇప్పుడు ఎన్ని యాంటీబయాటిక్స్ చూస్తున్నాం మనం అంటామా? అనకూడదు కదా. సో ఈ రోజు నీకు వచ్చిన నాలెడ్జ్ తో యూ కెనాట్ ఎవాల్యుయేట్ అప్పటికున్న థింక్ అని మనం ఎవాల్యుయేట్ చేయలేం. ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. ఆ క్షణానికి, ఆ తరానికి అది మంచిది అనుకున్నారు. ఫ్రెడరిక్ టేలర్ తీసుకోండి. టేలర్ తనున్న టైంలో ప్రాసెస్ సరిగ్గా లేదు, బద్దకస్తులు అయిపోయారు అందరూనే, ఎవరు సరిగ్గా పని చేయట్లేదు, వీళ్ళేమో తక్కువ పని చేస్తున్నారు, ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు, మేనేజ్మెంట్ నష్టపోతుంది. తన ఎక్స్పీరియన్స్ కి అదే చాలా పెద్ద సమస్యలా కనిపించింది టేలర్ కి. సో పీపుల్ యొక్క ఆలోచనలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యొక్క హ్యూమన్ ఆస్పెక్ట్స్ ని టచ్ చేయకుండా ప్రాసెస్ మీద ఫుల్ గా ఫోకస్ చేసి ఆయన థియరీ ఆయన తీసుకొచ్చాడు. తర్వాత ఏమైంది? దాన్ని వ్యతిరేకించారు. ఇలా పీపుల్ గురించి పట్టించుకోకుండా ఈ థియరీ తీసుకురావడం ఏంటి? హ్యూమన్ ఆస్పెక్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అని హ్యూమన్ రిలేషన్స్ మూవ్మెంట్ వచ్చింది. తర్వాత బిహేవియరల్ మూవ్మెంట్ వచ్చింది. హ్యూమన్ బిహేవియర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. నువ్వు ప్రాసెస్ పెట్టంగానే పనులు అవ్వవు. వాళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అవి కూడా ఇంపార్టెంటే ఆర్గనైజేషన్ అని చెప్పి తర్వాత వచ్చాయి. ఇవన్నీ ఎలా వస్తాయి? అంతకు ముందు ఒకటి జరిగింది కాబట్టి దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నెక్స్ట్ వచ్చింది, దీన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నెక్స్ట్ వచ్చింది, ఈ మూడింటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకోటి వస్తుంది. అలా మెచ్యూర్ అవుతుంది. ప్రతి బ్రాంచ్ ఆఫ్ స్టడీ కూడా ఇట్ కీప్స్ ఎవాల్వింగ్, ఇట్ కీప్స్ మెచ్యూరింగ్. అందుకే నేను అంటున్నాను, మీరు యువర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అకాడమిక్ ఎన్సీఆర్టీస్ చదివి చిన్నపిల్లలు కాదు. మనం 10th క్లాస్ పిల్లలకి ఏంటంటే ఇది పుస్తకం చదివేసాము, రాసేసాము ఉంటుంది. మనకేంటంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇట్ ఎవాల్వ్డ్ యాజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ స్టడీ. నో సింగిల్ పర్సన్ వాజ్ పర్ఫెక్ట్, బట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు దిస్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ ఇన్ దేర్ ఓన్ వే, అప్పటికున్న సమస్యలు, అప్పటికున్న పరిస్థితులు బట్టి. ఓకే, సో అందుకే అంటున్నాను, సో బిల్డ్ దిస్ థాట్ ప్రాసెస్. ఎవల్యూషన్ మీరు ఎవాల్యుయేట్ చేయడం అనేది నేను చెప్పిన తరహాలో ఎవాల్యుయేట్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు పోస్ట్కాబ్ వ్యూ యొక్క ప్లస్లు ఏంటి? ఇట్ గివ్స్ యూనిటీ, సర్టెనిటీ అండ్ డెఫినిట్నెస్. క్లియర్ గా చెప్పింది. ఓకే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ కన్సర్న్ విత్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్. తర్వాత డైరెక్టింగ్, కోఆర్డినేషన్. ఆర్బి ఏంటి? వాట్ ఆర్ ఆర్&బి? రిపోర్టింగ్, బడ్జెటింగ్. వీటన్నింటి గురించి క్లియర్ గా చెప్పింది. మీకు స్టార్టింగ్ లో చూడండి, ఏంటది? పెద్ద వ్యూ, బ్రాడ్ వ్యూ, ఇంటిగ్రల్ వ్యూ, అన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసింది. అన్ని అంటే ఏంటి? క్లరికల్ యాక్టివిటీ, మేనేజ్మెంట్, ప్రతిదీ కూడా ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఓకే, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఒక డెఫినిట్నెస్ దానికి వచ్చింది, ఒక సర్టెనిటీ వచ్చింది, ఒక యూనిటీ వచ్చింది. దీనివల్ల ఏమవుతుంది? యూ కుడ్ ఫర్దర్ ఒక సిస్టమాటిక్ స్టడీ కింద మార్చింది. సో మనం వీటిపైన ఇంకా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, ప్లానింగ్ ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఆర్గనైజింగ్ ఎలా చేయొచ్చు, స్టాఫింగ్ ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, డైరెక్షన్స్ ఏ రకంగా ఇవ్వచ్చు, కోఆర్డినేషన్ ఇంకేం చేయొచ్చు. ఒక్కొక్క ఇండివిజువల్ ఐటమ్ పైన మనం ఫోకస్ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇది దీంట్లోన ప్లస్. మరి మైనస్ ఏంటి? వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విత్ దిస్ వ్యూ? చూడండి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? The critics pointed out that the post-COB activities were neither the whole of administration nor even the most important of them. దీన్ని విమర్శించే వాళ్ళు ఏమన్నారు? ఇది మొత్తం అడ్మినిస్ట్రేషన్ ని కవర్ చేయట్లేదు. They were neither the whole of administration, entire administration ఇది కవర్ చేయట్లేదు, nor even the most important part of it. ఇంపార్టెంట్ పార్ట్ ని కూడా కవర్ చేయట్లేదు, ఇంకా చాలా ఉంది అడ్మినిస్ట్రేషన్ లో, మీరు అవన్నీ కవర్ చేయట్లేదు అని చెప్పి కొంతమంది క్రిటిక్స్ దాన్ని పాయింట్అవుట్ చేశారు. ఇట్ ఫెయిల్స్ టు గివ్ అస్ ది నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ
in which these techniques are applied. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అంటే ఏ ఫీల్డ్లో మనం అప్లై చేస్తున్నాం, ఫైనాన్షియల్ ఫీల్డ్లో అప్లై చేస్తున్నామా లేదా వేరే ఫీల్డ్లో అప్లై చేస్తున్నామా, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి ఇది మాట్లాడట్లేదు. అందరికీ కామన్గా ఉండే యాక్టివిటీస్ గురించి మాట్లాడుతుంది తప్పితే సబ్జెక్ట్ మ్యాటర్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో ఇఫ్ యూ డూ అన్ యాక్టివిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, యూ షుడ్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్. యూ షుడ్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ దట్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి యూ షుడ్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డైనమిక్స్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్. మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ కూడా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ దిస్ ఈస్ ఫంక్షన్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లెటస్ సే ఒక టెలికాంలో ఎయిర్టెల్లోనో ఎక్కడో 20 years నుంచి పనిచేస్తున్న లేదా 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఆ ఎంప్లాయీని తీసుకొచ్చి మంచి పొజిషన్స్లో అక్కడ ఉన్నాడు ఆయన తీసుకొచ్చి నేను సడన్గా ఐ పుట్ హిమ్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ అంటే నా కంపెనీలోకి నేను తీసుకున్నాను. లెట్స్ సే మన ఇన్స్టిట్యూషన్ చాలా పెద్దదైపోయింది, బైజూస్ లాగే మనం అయిపోయాం, పెద్దవాళ్ళం అయిపోయాం. పోనీ ఓకే, బైజూస్ వాడు తీసుకున్నాడు అనుకోండి ఎయిర్టెల్ నుంచి. నువ్వు ఇమాజిన్, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ సిమిలర్గా ఉంటాయి, కానీ దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పెక్యులియర్ టు టెలికాం డిపార్ట్మెంట్ లేదా టెలికాం సెక్టర్. టెలికాం సెక్టార్కి మాత్రమే పెక్యులియర్గా ఉండే కొన్ని థింగ్స్ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ సెగ్మెంట్కి మాత్రమే పెక్యులియర్గా ఉండే కొన్ని థింగ్స్ ఉంటాయి. అంటే వాటికి మాత్రమే చెందినవి కొన్ని థింగ్స్ ఉంటాయి. దాన్ని ఏమంటాం మనం? సబ్జెక్ట్ మ్యాటర్ అంటాం. ఇప్పుడు గులిక్ వ్యూ ఎలా వస్తుంది? కామన్ టెక్నిక్స్ గురించి మాట్లాడుతుంది. మరి సబ్జెక్ట్ మ్యాటర్ పరిస్థితి ఏంటి? ఆ పర్టికులర్ సెక్టర్ ఎలా పనిచేస్తుంది అనే నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. ఆ నాలెడ్జ్ గురించి స్టడీ చేయడం అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాదా అనేది కొంతమంది క్రిటిక్స్ యొక్క వాదన. Thus ignores the study of the subject matter with which this agency is concerned. ఏ సబ్జెక్ట్లో ఈ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం దాన్ని స్టడీ చేయక్కర్లేదా అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. అర్థమైంది నేను ఇచ్చిన ఎగ్జాంపుల్? అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, రిక్రూట్మెంట్ చేసినప్పుడు వీ నీడ్ పీపుల్ విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెలికాం సెక్టర్. ఎయిర్టెల్ వాడు రిక్రూట్ చేస్తున్నాడు అనుకోండి, ఏమంటాడు? టెలికాం సెక్టర్లో 10 ఏళ్ళు వాళ్ళు. టెలికాం సెక్టర్లో 10 ఏళ్ళు పనిచేసేవాడిని ఎందుకు తీసుకుంటున్నారు? 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరన్నా తీసుకోవచ్చు కదా. బికాస్ దే ఆల్సో నీడ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్. అడ్మినిస్ట్రేషన్ కామనే, ఏ బిజినెస్ లోనే అడ్మినిస్ట్రేషన్ ఒకేలా ఉంటుంది, కానీ ఆ బిజినెస్ స్పెసిఫిక్ న్యూయాన్సెస్ ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. బిజినెస్ స్పెసిఫిక్ న్యూయాన్సెస్, దోస్ సెక్టర్ స్పెసిఫిక్ న్యూయాన్సెస్ తెలియాలి. ఫినాన్స్ మినిస్టర్ గా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. షీ మైట్ బి అన్ ఎక్సలెంట్ ఫినాన్స్ మినిస్టర్. ఇఫ్ యూ పుట్ హెర్ ఇన్ అనదర్ డొమైన్, షీ మైట్ నాట్ బి యాజ్ ఎఫెక్టివ్. మీకు మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన్ని తీసుకొచ్చి మీరు వేరే డిపార్ట్మెంట్ లో పెడితే ఇంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు కూడా. అంటే ఆయన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ఈజ్ మోర్ టు డూ విత్ ఫినాన్స్, అలా అన్నమాట. రైట్? దాన్ని ఇగ్నోర్ చేస్తుంది పోస్ట్ కాప్ వ్యూ అని చెప్తున్నారు. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ రిఫరెన్స్ టు ద ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్. ఫార్ములేషన్ గురించి ఏం మాట్లాడట్లేదు, ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడట్లేదు, పాలసీ మేకింగ్ గురించి ఏమీ మాట్లాడట్లేదు, పాలసీ ఫార్ములేషన్ గురించి మాట్లాడట్లేదు. ఇట్ ఈస్ క్రిటిసైజ్డ్ బై సపోర్టర్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్. వీళ్ళెందుకు క్రిటిసైజ్ చేశారు? హాథోర్న్ ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్పాయి తర్వాత మనం చదువుకుంటాం. సెకండ్ దాంట్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇదేం చెప్తుందంటే, షో దట్ వన్ షుడ్ నాట్ మిస్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్. హ్యూమన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని మనం మిస్ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ప్రాసెస్, ఇట్స్ అబౌట్ హ్యూమన్ రిలేషన్స్. హౌ యు బిహేవ్ విత్ యువర్ సుపీరియర్, హౌ యు బిహేవ్ విత్ యువర్ subordinate also plays a very important role in public administration. మనం మన సబార్డినేట్ ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, వాళ్ళతో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎలా వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా చేయట్లేదా. ప్రాసెస్ సెట్ చేసేసావు, కానీ తనకు వచ్చే సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేయట్లేదు, తన ఫీడ్బ్యాక్ నువ్వు వినట్లేదు, తనతో మాట్లాడట్లేదు కూడా, పని వరకు మాత్రమే చూస్తున్నావు. దెన్ that might lead to dissatisfaction. A dissatisfied employee might not give the same level of output. Dissatisfied employee same level of output ఇవ్వలేకపోవచ్చు. సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇవ్వలేకపోయినప్పుడు అడ్మినిస్ట్రేషన్ సఫర్ అవుతుంది, ఆర్గనైజేషన్ గోల్ రీచ్ అవ్వాలి. సో హ్యూమన్ ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంటే. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సెట్టింగ్ ద ప్రాసెస్, బట్ ఇట్స్ ఆల్సో అబౌట్ గెట్టింగ్ పీపుల్ టు స్టిక్ టు దట్ ప్రాసెస్. ప్రాసెస్ సెట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, పీపుల్ ఆ ప్రాసెస్కి స్టిక్ చేసుకునేలాగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అంతే అందులో హ్యూమన్ రిలేషన్స్, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కూడా వస్తాయి. వాటి గురించి పోస్ట్ కాప్ వ్యూ మాట్లాడలేదు. ఇట్ అడ్వకేటెడ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్
advocated, the problems of administration are all same in all agencies, regardless of peculiar nature of functions they perform. మీకు ఆల్రెడీ చెప్పాను, డిఫరెంట్ ఫంక్షన్స్ హ్యావ్ డిఫరెంట్ పెక్యులియర్ నేచర్స్. వాటితో సంబంధం లేకుండా అన్ని ఏజెన్సీస్లో కూడా అన్నింట్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఉంటాయని చెప్తున్నది. Thus, it overlooks the fact that different agencies are faced with different administrative problems. Different agencies, different departments have different administrative problems, and they're not same. They look same, but they're not same. పెక్యులియర్గా వాళ్ళకి మాత్రమే స్పెసిఫైడ్గా కొన్ని ఉంటాయి, వాటిని ఓవర్లుక్ చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది అంటున్నాం. ది స్కోప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ డిఫైన్డ్ వెరీ నేరోలీ. చాలా నేరోగా ఈ 7 యాక్టివిటీస్కి మాత్రమే డిఫైన్ చేశారు. బీయింగ్ టూ ఇన్వర్డ్ లుకింగ్ అండ్ టూ కాన్షియస్ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్. ఇన్వర్డ్ లుకింగ్ అంటే ఆర్గనైజేషన్, విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ మాత్రమే చూస్తుంది, అవుట్ సైడ్ చూడట్లేదు, బయట ఎలా ఉందనేది పట్టించుకోవట్లేదు. అండ్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ విత్ టాప్ మేనేజ్మెంట్. మీకు యాక్టివిటీస్ పేర్లు చూస్తేనే అర్థమైపోతుంది ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి. మెజారిటీ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఆర్ ఆల్ డన్ బై మేనేజ్మెంట్. ప్లానింగ్ మేనేజ్మెంట్ చేస్తుంది, ఈ స్ట్రక్చర్ డిఫైన్ చేసి రిక్రూట్ చేయడం మేనేజ్మెంట్ చేస్తుంది, స్టాఫింగ్ మేనేజ్మెంట్ చేస్తుంది, డైరెక్షన్స్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది? కోఆర్డినేషన్ మేనేజ్మెంట్ చేస్తుంది, రిపోర్టింగ్ స్ట్రక్చర్ వాళ్ళు బిల్డ్ చేస్తారు, బడ్జెటింగ్ వాళ్ళే చేస్తారు. సో చాలా నేరోగా డిఫైన్ చేశారు అని దీని యొక్క విమర్శ. సబ్జెక్ట్ మ్యాటర్ వ్యూ ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? పోస్ట్ కాప్ వ్యూ. సో సబ్జెక్ట్ మ్యాటర్ వ్యూ ఏంటి? గైస్ 1 minute. ఓకే, సబ్జెక్ట్ మ్యాటర్ వ్యూ ఏం చెప్తుందో చూడండి. ఇట్ ఎవాల్వ్డ్ ఇన్ రియాక్షన్ టు పోస్ట్ కాప్ వ్యూ. పోస్ట్ కాప్ వ్యూ ఆ కొన్ని యాక్టివిటీసే ఉంటాయి, కామన్ యాక్టివిటీస్ మాత్రమే దీని స్కోప్ లోకి వస్తుందని చెప్తుంది. సో దానికి రియాక్షన్ గా సబ్జెక్ట్ మ్యాటర్ వ్యూ వచ్చింది. యాజ్ ది పోస్ట్ కాప్ వ్యూ ఇస్ టెక్నిక్ ఓరియంటెడ్ rather than subject oriented, it ignores the essential element involved in public administration, the knowledge of subject matter. ఇప్పుడు మీకు గుర్తుంటే రీసెంట్ గా కూడా హెల్త్ క్రైసిస్ వచ్చింది మనకి, కోవిడ్-19 సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది ఏం చెప్పారంటే ఇలాంటి హెల్త్ క్రైసిస్ ని ఐఏఎస్ ఆఫీసర్స్ ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చెయ్యలేరు, బికాజ్ ఇట్ రిక్వైర్స్ సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్. వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. వి షుడ్ హ్యావ్ ఇండియన్ హెల్త్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా ఉందో ఆన్ ద సేమ్ లైన్స్ ఇండియన్ హెల్త్ సర్వీస్ అనేది స్టార్ట్ చేయాలి. ఓన్లీ డాక్టర్ షుడ్ బి ఎలిజిబుల్, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే అది రాయడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. ఇలాంటి హెల్త్ రిలేటెడ్ టాప్ మేనేజ్మెంట్ పొజిషన్స్ లో వాళ్ళని పెట్టాలి. ఈ బ్రాడ్ లెవెల్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ లేని వాళ్ళని పెట్టేసి అడ్మినిస్ట్రేషన్ లో పెట్టడం వల్ల దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ టెక్నిక్స్, మేనేజ్మెంట్ టెక్నిక్స్, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్ తెలుస్తాయి, బట్ దే ల్యాక్ ది నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక వాదన వచ్చింది. గవర్నమెంట్ మైట్ ఈవెన్ కన్సిడర్ దట్. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇది. ఆ ఆస్పెక్ట్ హెల్త్కి వచ్చేసరికి అది ఎలా పనిచేస్తుంది, వ్యాక్సిన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇలాంటి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి, కొంతలో కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ఉండాలి. డాక్టర్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ పికప్ చేసుకుంటారు. అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ మాత్రమే ఉన్న వాళ్ళు వచ్చి దీన్ని మేనేజ్ చేయడంలో సమస్యలు వస్తున్నాయి అనేది ఒక క్వశ్చన్, ఒక డిస్కషన్ వచ్చింది లాస్ట్ ఇయర్. ది సబ్జెక్ట్ మ్యాటర్ వ్యూ లేస్ ఎంఫసిస్ ఆన్ ది సర్వీసెస్ రెండర్డ్. ఇది సర్వీసెస్ పైన ఎంఫసిస్ పెడుతుంది. అండ్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై అన్ అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీ. ఏ సర్వీసెస్ మనం అందిస్తున్నాం అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీ ఏ ఫంక్షన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది అనే విషయం పైన కూడా సబ్జెక్ట్ మ్యాటర్ వ్యూ ఎంఫసైజ్ చేస్తుంది, స్ట్రెస్ చేస్తుంది. హెల్త్ సర్వీసెసా, ఎడ్యుకేషన్ సర్వీసెసా, లేకపోతే బ్యాంకింగ్ సర్వీసెసా, మనీ రిలేటెడ్ సర్వీసెసా, వాటిపైన కూడా ఎంఫసైజ్ చేస్తుంది. Therefore, the study of PubAD should deal with both the processes, that is post-COB techniques and the substantive concerns. Post-COB techniques ante are those common managerial techniques. Substantive concerns ante the subject matter ki sambandhinchina most important concerns. So PubAD comprises of the following major areas of specialized study: organizational theory and behavior, public personal administration, public financial administration, comparative and development administration,
పబ్లిక్ పాలసీ అనాలిసిస్. ఇవన్నీ మనం చదవబోతున్నాం. ఇక్కడతో మీకు ఇది అయ్యింది. ఇవన్నీ కూడా స్పెషలైజ్ స్టడీ చెయ్యాలి. వి విల్ రీడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దమ్. థియరీ అండ్ బిహేవియర్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, comparative and development administration, and public policy analysis. సో ఇప్పుడు కలిపి చెప్పండి. స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చెప్పొచ్చు? కలిపి చెప్పొచ్చు. POSTCOB and subject matter view are not mutually exclusive but complement each other. POSTCOB వ్యూ ఒక్కటే కాదు, సబ్జెక్ట్ మ్యాటర్ వ్యూ ఒక్కటే కాదు, రెండు ఉండాలి. సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్ ఒక్కటే ఉన్నా సరిపోదు, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ఒక్కటే ఉన్నా సరిపోదు, రెండు ఉండాలి. దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. రెండు కలిస్తేనే మనకి పజిల్ పూర్తవుతుంది. దే టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ప్రాపర్ స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. లూయిస్ మెరియం ఏమన్నారు? ఇవి కూడా నేను చెప్తుందో ఇంకొకరు చెప్తుందో కాదు, థింకర్స్ చెప్పేవే. లూయిస్ మెరియం ఏమన్నారు? PUBAD is an instrument with two blades like a pair of scissors. Pair of scissors laga rendu blades unna instrument public administration. One blade may be a knowledge of the fields covered by POSTCOB: planning, organizing, staffing, directing, coordination, reporting and budgeting. The other blade is the knowledge of the subject matter in which these techniques are applied. Both blades must be good to make an effective tool. సో సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్ ఉండాలి, POSTCOB జనరల్ అడ్మినిస్ట్రేటివ్ టెక్నిక్స్ తెలియాలి, మేనేజరియల్ టెక్నిక్స్ తెలియాలి. రెండు తెలిస్తేనే అప్పుడు అది ఎఫెక్టివ్ టూల్ కింద మారుతుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. డిమాక్ ఏమన్నారు? అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కన్సర్న్డ్ విత్ వాట్ అండ్ హౌ ఆఫ్ ద గవర్నమెంట్. ద వాట్ ఈజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్, ద టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫీల్డ్, అండ్ ద హౌ ఈజ్ ద టెక్నిక్ ఆఫ్ మేనేజ్మెంట్, ది ప్రిన్సిపల్స్ అకార్డింగ్ టు విచ్ కోఆపరేటివ్ ప్రోగ్రామ్స్ ఆర్ క్యారీడ్ టు సక్సెస్. రెండు ఆస్పెక్ట్స్, ఒకటి వాట్ అనేది సబ్జెక్ట్ మ్యాటర్, రెండు హౌ అనేది టెక్నిక్స్, మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఇది POSTCOB, ఇది సబ్జెక్ట్ మ్యాటర్. ఈ రెండు ఉండాలి, రెండు ఉంటేనే మనకు అవుతాయి. ఈచ్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్, అది లేకుండా అవ్వదు. ఇండిస్పెన్సిబుల్ అంటే సంథింగ్ విచ్ యూ కెనాట్ అవాయిడ్, అది అవాయిడ్ చేయలేవు, అది లేకుండా నువ్వు చేయలేవు, అలాంటి దాన్ని ఇండిస్పెన్సిబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రీడింగ్ హిందూ ఎడిటోరియల్ ఈజ్ అన్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ ప్రిపరేషన్లో అది పక్కన పెట్టేయలేని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అలాంటి దానికి ఇండిస్పెన్సిబుల్ అంటాం. టుగెదర్ దే ఫార్మ్ ది సింథసిస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్. ఈ రెండింటిని కలిపితేనే మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది వస్తుంది. సో రెండు ఇంపార్టెంటే అని చెప్తుంది. ఎవరు చెప్పారు? డిమాక్ ఈ మాట అన్నారు. సిగ్నిఫికెన్స్ అర్థమైందా? స్కోప్, ఎనీ డౌట్స్? రెస్పాండ్. స్కోప్ లో మల్టిపుల్ వ్యూస్, షార్ట్ సమ్మరీ చెప్పేస్తాను చూడండి. మల్టిపుల్ వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ ఏంటి? మేనేజరియల్, ఇంటిగ్రల్ వ్యూ. మేనేజరియల్, ఇంటిగ్రల్ covers everything: managerial, technical, clerical. Managerial covers only managerial aspects, technical, clerical kaadu. Broader view concerned with all three arcans of the government: legislature, executive and judiciary. Narrow view only executive. POSTCOB view, it concerned with these 7 techniques of management: planning, organizing, staffing, directing, coordinating, reporting and budgeting. Subject matter view, it is concerned with not just them but the subject matter, స్పెసిఫైడ్ ఏ డిపార్ట్మెంట్ ఉన్నాం, ఏ సెక్టర్ గురించి మాట్లాడుతున్నాం అది ఉండాలి. దీనికే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎయిర్టెల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎయిర్టెల్లో పనిచేసే వాడికి సెక్టర్, ఆ సెక్టర్ పైన అవగాహన ఉంటుంది. ఇఫ్ యూ రిక్రూట్ హిమ్ టు సమ్ అదర్ థింగ్, హీ మైట్ నాట్ హ్యావ్ ఇట్. అందుకే ఎయిర్టెల్ వాడు మళ్ళీ తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ కూడా చూస్తాడు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూడడానికి కోసం ఏబీ స్కూల్లో MBA చేసామని అడుగుతాడు. దే రిక్వైర్ బోత్. నాకు పలానా సెక్టర్లో పనిచేసి ఉండాలి, పలానా MBA చేసి ఉండాలి. So you get administrative techniques, you also have sector knowledge. So what is the significance? ఇది ఎందుకు ఇది ఇంపార్టెంట్? స్కోప్ తెలుసుకున్నాం. Why is it important? What is the significance of it? చెప్పండి మీరే. హెన్రీ ఫయల్ ఏమన్నారు? The administrative process is universal. It's everywhere. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లేని ప్లేస్ చూపించండి ఒకటి.
It is universal. It is everywhere. Modern state is described as the administrative state. The state is everywhere. Then అర్థం ఏంటి? Every aspect of our life there is administration. మనకి వాటర్ రావాలి, నల్లాలో నీరు రావాలి, అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఇన్వాల్వ్డ్. మున్సిపాలిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ ఉంటుంది, దాన్ని ఒకరు డైరెక్ట్ చేస్తారు, ఒకరు గైడ్ చేస్తారు. ప్రతి ఒక్క ఆస్పెక్ట్. మీకు ఇంటర్నెట్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఇన్వాల్వ్డ్. గవర్నమెంట్ ఇస్తుంది ఈరోజు బ్రాడ్బ్యాండ్. లేదు ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ లేకుండా అది రాదు కదా. ఎవ్రీ సర్వీస్ యూ రిసీవ్ టుడే, ఎవ్రీ థింగ్ దట్ యు బై టుడే ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ద్వారానే ఇవన్నీ వస్తున్నాయి. ఇట్ ఈస్ యూనివర్సల్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఎవ్రీవేర్ టుడే. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేని ప్రపంచంలో మనం ఉండగలమా ఈరోజు? లేదు. ఇట్స్ ఎవ్రీవేర్. ఇంక్రీజింగ్ కాంప్లెక్సిటీ ఆఫ్ మోడర్న్ లైఫ్ అండ్ నీడ్ ఫర్ ఇంటర్వెన్షన్ బై స్టేట్ ఇంక్రీజెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్వెన్షన్? ఎడిటోరియల్స్ చెప్పేటప్పుడు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, అది ఫాలో అయ్యేవాళ్ళు. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి? ఇంటర్ఫీర్ అవ్వడం, పాజిటివ్ గానే నెగిటివ్ గానే? పాజిటివ్ గా. ఇంటర్వెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ఫీరెన్స్ టు సాల్వ్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఎకానమీలో COVID-19 వల్ల అందరి యొక్క ఆర్థిక పరిస్థితి చతికిల పడిపోయింది. పీపుల్ ఆర్ నాట్ స్పెండింగ్. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ స్పెండింగ్, there won't be sales. If there are no sales, there won't be production. If there is no production, there won't be any growth in GDP and there won't be any employment. ఇవన్నీ సమస్యలే. ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఇలా వదిలేయాలా? ఆర్ షుడ్ ద గవర్నమెంట్ ఇంటర్వీన్? ద గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వీన్. అంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ఇట్ మస్ట్ ఇన్వాల్వ్ ఇట్ సెల్ఫ్. ఏ రకంగా? బై పుట్టింగ్ మనీ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ పీపుల్. జో బైడెన్ రాగానే ఏం చేశారు? అమెరికన్స్ ప్రతి ఒక్కరికి ఇంత మనీ వస్తుందని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ మనీని ప్రజలు ఖర్చు పెడతారు. దే స్పెండ్ ఇట్ ఇన్ ద ఎకానమీ. వెన్ దే స్పెండ్, సేల్స్ ఇంక్రీజ్. ఏదో ఒక వస్తువు సేవ కొంటారు కదా, సేల్స్ పెరుగుతాయి. దట్ ఈస్ హౌ ఇట్ ప్రోగ్రెసెస్. దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. మోడర్న్ స్టేట్ ఇది. ఒకప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు బతికేసేవాళ్ళు రాచరికంలో. ప్రజాస్వామ్యం వచ్చింది, పీపుల్ ద్వారా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్స్ ఉన్నాయి. దేర్ కన్సర్న్ విత్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, దేర్ కన్సర్న్ విత్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ. అప్పుడు రాజు తన గురించి తను ఆలోచించుకునేవాడు, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు కొంతమంది రాజులే ఉన్నారు. ఇప్పుడు అలా కాదు. నోబడీ యూస్ టు క్వశ్చన్ ద కింగ్ దెన్. క్వశ్చన్ చేస్తే నరికేస్తారేమో, ఉరి తీసేస్తారేమో అనే భయం ఉండేది. ఇప్పుడు అలా కాదు. యూ కెన్ క్వశ్చన్. దట్ ఈస్ డెమోక్రసీ. డెమోక్రసీ ఈస్ ఫౌండెడ్ ఆన్ క్వశ్చనింగ్ ది అథారిటీ. అథారిటీని నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు ఇన్వాల్వ్ అయ్యేది కాదు, అవ్వకపోయినా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, వాళ్ళకి నచ్చిందే గవర్నమెంట్. రాచరికంలో. డెమోక్రసీలో అలా కాదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్. సో వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఈస్ పారమౌంట్. సో ప్రజల యొక్క ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి? యూనివర్సల్ వ్యాక్సినేషన్ చేయాలి COVID-19కి. ఓకే, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అందరికీ విద్య అందించాలి. సో ప్రతి స్కూల్లోనూ ప్రైమరీ స్కూల్స్ ఉండాలి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అన్ని అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తాయి. ఏన్షియంట్ టైమ్స్ లో ఏముండేది? నీడ్ ఆఫ్ ద సిటిజన్స్ లిమిటెడ్. ప్రజల యొక్క అవసరాలు కూడా లిమిటెడ్. ఇప్పుడు మోర్ ఆర్ లెస్ సెల్ఫ్ సఫిషియెంట్ కమ్యూనిటీస్. ఎవరికి అవసరమైన వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకునే వాళ్ళు. లిమిటెడ్ గా ఉండేది. ట్రేడ్ కూడా ఉండేది కాదు. ఎవరి లైఫ్ వాళ్ళు బతికేసేవాళ్ళు. మోడర్న్ టైమ్స్ లో సైంటిఫిక్ రెవల్యూషన్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ మొత్తం లైఫ్ ని మార్చేసాయి. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ బికేమ్ కాంప్లెక్స్. ఒకప్పుడు ఏంటి? ఓన్లీ ప్రైమరీయే, సెకండరీ లేదు, ఇండస్ట్రియలైజేషన్ లేదు కదా. ప్రైమరీ సెక్టర్ ఒకటే ఉండేది. అగ్రికల్చర్ ఉండేది, పాడి పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి మనకి? యానిమల్ హస్బెండరీ ఉండేది, ఇంకేం ఉండేవి కాదు. మనకు కావాల్సిన పండించుకునే వాళ్ళం, తినేవాళ్ళం, జంతువులు పెంచుకునే వాళ్ళు, మనకు కావాల్సిన వాటిని ఉపయోగించుకునే వాళ్ళు, అంతకుమించి ఉండేది. నౌ ఇండస్ట్రియల్ సెక్టర్ వచ్చింది, ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చింది. పాలు తీసుకొని దాని నుంచి ఐస్ క్రీమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, పెరుగుని చేస్తున్నాం. పెరుగు ఎలాగో అప్పుడు కూడా చేసుకునేవాళ్ళు. సో కాంప్లెక్సిటీ పెరిగింది. ఇట్ రిక్వైర్స్ మచ్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ ఆర్గనైజేషనల్ ఎఫర్ట్. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టావు, పాలు తీసుకొని ఐస్ క్రీమ్ చేస్తున్నావు. దీనికి ఒక ఆర్గనైజేషన్ లాగా ఎఫర్ట్ పెట్టాలి కదా. దానికి ఒక ఇండస్ట్రీ ఉండాలి, సెట్ చేయాలి, మనుషులు ఉండాలి, అన్నీ చేయాలి. Many activities today can no longer be organized by citizens privately or even by village or city communities. ప్రజలు చేయలేరు చాలా పనులు. ఇప్పుడు చూడండి, వాటర్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఎవరి మటుకు వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. సో గవర్నమెంట్ హ్యాస్ టు బి దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వాటర్ నీడ్స్, యువర్ శానిటేషన్ నీడ్స్, యువర్ డ్రింకింగ్ నీడ్స్. వీటన్నిటి కోసం గవర్నమెంట్ ఉండాలి. యువర్ ఎడ్యుకేషన్ నీడ్స్ గవర్నమెంట్ ఉండాలి. హెల్త్ నీడ్స్ గవర్నమెంట్ ఉండాలి. Therefore, governments have to come forward to provide necessary infrastructural facilities for organizing production
యాజ్ వెల్ యాజ్ ఫర్ ఫెసిలిటేటింగ్ కమ్యూనిటీ లివింగ్. వీటన్నింటి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి, కమ్యూనిటీ లివింగ్ ని ఫెసిలిటేట్ చేయడానికి గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. కమ్యూనికేషన్స్ కి, ట్రాన్స్పోర్ట్ కి, రోడ్లు, కమ్యూనికేషన్, ఎవ్రీవేర్ గవర్నమెంట్ హ్యాస్ టు బి దేర్. రోడ్లు ఎవరు వేస్తారు? నేను వేస్తాను రోడ్డు, నాకేంటి అవసరం అనుకుంటాను. గవర్నమెంట్ వెయ్యాలి. కమ్యూనికేషన్, టెలికాం టవర్లు పెట్టాలి, అక్కడ ఇవి చేయాలి, అవి చేయాలి, అందరికీ అందుబాటులో వచ్చేలా చేయాలి. ఎవరు ఇండివిజువల్ గా చేస్తారో చేయరు, గవర్నమెంట్ చేస్తుంది. మరి గవర్నమెంట్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ సెట్ చేయాలి, పాలసీ సెట్ చేయాలి, పీపుల్ తీసుకోవాలి, డిపార్ట్మెంట్స్ ఫామ్ అవ్వాలి. ఆల్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఇవన్నీ అవుతాయా? అవ్వవు. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ లా అండ్ ఆర్డర్. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, శాంతి భద్రతలు, హెల్త్, ఎడ్యుకేషన్, జస్టిస్, డిఫెన్స్, వెల్ఫేర్, దేనికి అవసరం లేదు. Everything is under public administration. It is a great modernizer, nation builder, and most important instrument of socio-economic transformation. మన మోడర్న్ కంట్రీగా మనం మారాలంటే, మనం డెవలప్ అవ్వాలంటే, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, ప్రతి దానికి యు నీడ్ అడ్మినిస్ట్రేషన్, అండ్ గవర్నమెంట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో we call it public administration. That is why it is extremely significant. అండ్ రోల్ తీసుకుంటే మీకు డెవలప్డ్ కంట్రీస్ కి, డెవలపింగ్ కంట్రీస్ కి డిఫరెన్స్ తీసుకుంటే, డెవలపింగ్ కంట్రీస్ లో రోల్ పెద్దదా, డెవలప్డ్ కంట్రీస్ లో రోల్ పెద్దదా? డెవలప్డ్ కంట్రీస్ లో ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగింది. సో దే జస్ట్ హ్యావ్ టు మెయింటైన్ ద క్వాలిటీ. వెరాజ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ యు స్టిల్ డోంట్ హ్యావ్ మెనీ ఫెసిలిటీస్. ఇందాకే బీబీసీలో ఒక వీడియో చూశాను. విశాఖ ఏజెన్సీలో ఒక ఊరు దాయర్తి అని గ్రామం అంట, ఇప్పటికీ అక్కడ రోడ్ లేదంట. ప్రతి ఇంటి దగ్గర ఒక గుర్రం ఉంది. రోడ్డు కావాలంటే 7 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, గుర్రం ఎక్కాలి. ప్రతి ఇంట్లోనూ గుర్రం మెయింటైన్ చేస్తున్నారు. వెహికల్స్ లేవు, గుర్రాలే. సో ఇట్ ఇస్ ఎ పెయిన్, రైట్? ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక పని పడింది కదా, ఆ ప్రాంతానికి ఒక రోడ్డు వేయాలి. డెవలప్మెంట్ లేదు కాబట్టే కదా వచ్చాయి. డెవలపింగ్ కంట్రీస్ లో ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో యూ స్టిల్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ లాట్ ఆఫ్ దీస్ డెవలప్మెంటల్ ఎఫర్ట్స్. ప్యూర్ డెవలప్డ్ కంట్రీస్ లో అన్ని ఉంటాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి? కొన్ని క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్. క్వాంటిటీ ఈజ్ ఆల్రెడీ దేర్, యూ ఫోకస్ ఆన్ క్వాలిటీ. హియర్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ఇంకా లేవు, ఉండాల్సినవే చాలా లేవు. సోషియో ఎకనామిక్ చేంజ్ కోసం, ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకుండా అవ్వదు. ఇందులోనే ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేస్తారు, ప్లాన్స్ అండ్ పాలసీస్ ఫార్ములేట్ చేస్తాం, ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేస్తాం, హ్యూమన్ ఎనర్జీస్ మొబిలైజ్ చేస్తాం, రిసోర్సెస్ యూటిలైజ్ చేస్తాం, చేంజెస్ ఎఫెక్ట్ చేస్తాం. సింపుల్ థింగ్, హైవేస్ తీసుకోండి, రోడ్లే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. యూ హ్యావ్ ఎన్ ఆబ్జెక్టివ్, కనెక్ట్ ఎవ్రీ tier 2 టౌన్ విత్ నేషనల్ హైవే, లేదా tier 3 టౌన్ విత్ నేషనల్ హైవే అన్నారు అనుకోండి. ఆబ్జెక్టివ్ డిఫైన్ అయిపోయింది. ఓకే, మేక్ ఎ ప్లాన్, క్రియేట్ ఎ పాలసీ, క్రియేట్ ఎ డిపార్ట్మెంట్, టేక్ పీపుల్, ఎనర్జైజ్ దమ్, మొబిలైజ్ దమ్, క్రియేట్ ఎ ప్రాసెస్, డెడ్ లైన్ పెట్టండి, టైం లైన్ పెట్టండి. ఈ లోపు ఇన్ని రోడ్లు అయిపోవాలి, ఎలా జరుగుతుంది ఏంటి మానిటర్ చేయండి. దానికోసం అవసరమైన రిసోర్సెస్, ఫండ్స్ ఇవ్వండి, సిమెంట్ ఇవ్వండి, మనీ ఇవ్వండి, ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్ ఇవ్వండి, చేంజెస్ అన్ని అయ్యేలాగా చూడండి. ఇదంతా కూడా పబ్యాడే. డెవలపింగ్ కంట్రీస్ లో వాళ్ళ మిజరీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి దే లుక్ ఎట్ అడ్మినిస్ట్రేషన్. సో పోవర్టీని ఫైట్ చేస్తుంది, ఇల్లిటరసీని ఫైట్ చేస్తుంది. ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా we need department, we need people, we need policy, we need effort. వెల్ఫేర్ సర్వీసెస్ అన్ని కూడా, వీటన్నింటికి కూడా మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది కావాలి. రెవెన్యూ, ట్యాక్సెస్, లా అండ్ ఆర్డర్, ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. డెవలపింగ్ కంట్రీస్ లో ఎలా ఉంటుంది? డెవలప్డ్ కంట్రీస్ లో ఈజ్ మోర్ క్వాలిటేటివ్ ఇన్ నేచర్, వేరేజ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అంటే you have everything already, you just have to look at the quality aspects of it. ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ తో కంపీట్ చేసేలా ఉంటాయి గవర్నమెంట్స్ అక్కడ. నేను సింగపూర్ వెళ్ళాను, ఐ స్టిల్ రిమెంబర్. సింగపూర్ వెళ్ళినప్పుడు 2014-15 అనుకుంటాను వెళ్ళినప్పుడు, స్పెండ్ 10 days ఉన్నప్పుడు మా మిసెస్ క్యాన్సర్ స్పెషలిస్ట్. సో అక్కడ ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్ చూద్దామని అంటే వి వెంట్ అండ్ విజిటెడ్ గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, మన దేశంలో ఉన్న ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ కంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఈవెన్ ఇన్ సింగపూర్ ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ కంటే కూడా గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ బెటర్గా ఉంది. సింగపూర్లో ఉన్న ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్ కంటే కూడా అక్కడ గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ బెటర్గా ఉంది. అది ప్రైవేట్ దాంతో వాళ్ళు పోటీ పడుతున్నట్టే కదా. ఎందులో
క్వాలిటీలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ నో లాంగర్ ఇన్ఫీరియర్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్లో మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి అపోలోకి డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు క్లియర్గా. కానీ సింగపూర్లో నాకు తెలియలేదు. ఒక రకంగా ఇదే బెటర్గా అనిపించింది. దట్స్ ది డిఫరెన్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్. మన కంట్రీలో క్వాలిటేటివ్, అసలు ఇంకా చాలా చోట్ల హాస్పిటల్సే లేవు. అది బిల్డ్ చేసే ప్రాసెస్లోనే మనం ఉంటాం డెవలపింగ్ కంట్రీస్లో. దట్స్ అబౌట్ ఇట్. వీఆర్ డన్ విత్ మీనింగ్, స్కోప్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తాను, యాప్లో అటాచ్ చేస్తాను, మీకు వాట్సాప్లో కూడా పంపిస్తాను. గో త్రూ ఇట్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.